అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది ఛానల్కు స్వాగతం. బోనాలు అంటేనే గుర్తొచ్చేది జోగిన్లు. మొదట బోనం అమ్మవారికి జోగిన్లే సమర్పిస్తారు. ఆ తర్వాతే ప్రజలందరూ కూడా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ జోగిన్లు జీవితం ఏంటి? అసలు ఈ జోగిన్ వ్యవస్థ ఏంటి? వీళ్ళు ఎలా ఇందులోకి వచ్చారు? దీని గురించి అంతా కూడా ఈరోజు తెలుసుకుందాము. మనతో జోగిని ఆద్యశ్రీ గారు ఉన్నారు. ఆమెను అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ పేరు జోగినిగా మారకముందు ఏంటి, మారిన తర్వాత ఏంటి, మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, మీ స్టోరీ చెప్పండి ఫస్ట్. ఓకే, మాది వరంగల్ దాటేసిన తర్వాత విలేజ్ మొగుళ్ళపల్లి అని చిన్న మాలమూరు గ్రామం నుంచి వచ్చాను. నా పేరు ఆద్యశ్రీ. ఇంతకు ముందు అరుణ్ 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 అరుణ్ని ఆద్యశ్రీగా మార్చుకున్నాను. అంటే మీరు మార్చుకున్నారా లేదంటే మీ గురువులు ఎవరన్నా? మా గురువులే మార్చారు. ఓకే. అయితే మీకు ఏ ఏజ్లో మీరు ఇట్లాగా జోగినిగా మారారు? అంటే ఈ నిర్ణయం మీదా లేదంటే మీ కుటుంబ సభ్యులదా? ఓకే, ఈ నిర్ణయం నాదే. సో ఏంటంటే నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు అమ్మవారు ఆవహించడం జరిగింది. సో అందరూ అప్పుడు తెలుసుకోలేకపోయారు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ స్ట్రగుల్స్ చాలా వచ్చాయి. తర్వాత అదేవిధంగా మళ్ళీ 12 సంవత్సరాలకి మళ్ళీ అదే సేమ్ రిపీట్. అప్పటి వరకు అయితే ఓకే ఇది దేవుడు అని చెప్పేసి నమ్మి అప్పుడు ఓకేలే వస్తున్నారులే మా కొడుక్కి అని చెప్పేసి పేరెంట్స్ ఫస్ట్ దేవుని యాక్సెప్ట్ చేశారు. తర్వాత నేను కూడా అమ్మవారిని యథావిధిగా అప్పటి నుంచి పూజించడం మొదలుపెట్టాను. అంటే మీరు 9 సంవత్సరాల్లో అమ్మవారు వచ్చారని అన్నారు కదా, అంటే ఎలా, అంటే అమ్మవారు వచ్చినట్టు మీకు ఎట్లా తెలిసింది? యాక్చువల్లీ నేను వేద పాఠశాలలో ఉండేదాన్ని. వేద పాఠశాలలో నవరాత్రులకి నేను ప్రోగ్రామ్స్ చేస్తా, పూజలు చేస్తా, కార్యక్రమాలు చేస్తా. సో అమ్మవారి నవరాత్రులలో విశేషమైన డే కానీ లేకపోతే 9 రోజుల్లో నవరాత్రులు అంటేనే హంగమ జరుగుతుంది. సో ఆ మూమెంట్లో నాకు సడన్గా కింద పడిపోవడం కానీ, మతిస్థిమితం లేకపోవడం కానీ, ఆ తర్వాత చాలా ఇలా జరిగాయి. వాళ్ళు మాలు జరుగుతుంటే మా గురువు వాళ్ళు ఇట్లా మా అమ్మ నాన్నకి ఇన్ని చెప్పారు. చెప్తే మరి ఏంటి అని కనుక్కుంటే సో అదేదో పీడకల, అదేదో దయ్యం అని అప్పుడు చాలా తిరిగారు. హైదరాబాద్ అని అటు ఇటు మెడిసిన్ వాడాలని డాక్టర్ చూపించారు. తర్వాత తంత్రాలని మంత్రాలని చెప్పేసి భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. చాలా తిరిగేశారు. తర్వాత నాకేమయ్యేదంటే డప్పు చప్పుడు రాగానే అదొక ఫీలింగ్. బొటనవేలు నుంచి ఇక్కడ నడినెత్తి వరకు కరెంట్ షాక్ లాగా, తర్వాత కళలోకి అమ్మవారు రావడము. నేను అప్పుడు గ్రామాలలో పోచమ్మ టెంపుల్స్ అని ఉంటాయి, ఆ టెంపుల్స్కి వెళ్ళాలి, టెంపుల్ని క్లీన్ చేయాలి, అభిషేకం చేయాలి, అమ్మవారికి అలంకరణ చేయాలన్న థాట్స్ రావడం కానీ. సో ఇలా ఇది అమ్మవారా అని చెప్పేసి నాది నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఓకే, అంటే 12 ఏళ్లకే మీరు జోగినిగా మారాలని మీరు నిర్ణయం తీసుకున్నారు? నా నిర్ణయమే అది. అంటే మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీరు అంటే చిన్నప్పటి నుంచి పూజల్లో పాల్గొంటున్నాను అన్నారు కదా. మా ఫ్యామిలీ వచ్చేసి మేము విశ్వ బ్రాహ్మణ్స్. మేము ఒక పూజారులము. మాది బ్రహ్మంగారు తర్వాత ఇంకెవరు విశ్వకర్మ, వీళ్ళని పూజిస్తాం మేము. విశ్వ బ్రాహ్మణ్స్ మేము. అందులో మేము వడ్లోళ్ళము. సో మేమేంటంటే పురోహితం. మా నాన్నమ్మ వాళ్ళ ఫాదర్ పురోహితం. తర్వాత మా తాత లేదు, మా డాడీ కార్పెంటర్ వరకే, మా తాత కార్పెంటర్ వరకే. సో మా ఫాదర్ కళ ఏంటంటే నేను ఒక మంచి అయ్యగారిని కావాలి, మంచి జ్యోతిష్యుల్ని కావాలి అని చెప్పేసి నేను స్టడీ 5th వరకు చదివాను, 6th క్లాస్ వరకు చదివాను. 6th మధ్యలో నన్ను వేద పాఠశాలలో వేశారు. అది కరీంనగర్ అవతలో కటికినపల్లి అనే ఒక గ్రామము. అక్కడ వేద పాఠశాల బ్రహ్మంగారి టెంపుల్లో విద్య నేర్పుతారు. సో నన్ను అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. 4-5 years దాకా నేను అక్కడ విద్యాభ్యాసం చేశాను. మంచి పురోహితునిగా నాకు విలేజ్లో కానీ సిటీస్లో కానీ మంచి పేరుండే. సో నాకు అమ్మవారు రావడంతో అప్పుడు నేను వర్కౌట్ చేశాను. ఇటు పురోహితం చేశాను, తర్వాత ఇటు దేవుని ఆరాధన కూడా చేశాను. సో నేను ఇలా మారాలి సంథింగ్ నాకు ఫీలింగ్స్ వచ్చేసి నాకు 13-14 yearsలోనే నాకు అనిపించింది నేను ఇది కాదేమో మేబీ, అంటే నేను అమ్మవారిని పూజిస్తున్నా కదా, అందుకే నాకు ఏ థాట్స్ వస్తున్నాయేమో అని చెప్పేసి కూడా డౌట్ వచ్చిండే. అప్పుడు నాకు వీళ్ళంటే భయం, ట్రాన్స్జెండర్స్ కానీ మా జోగినీస్ అంటే నాకు భయం. నాకు తెలియదు, నాకు చాలా చిన్న వయసు. సో అప్పుడు ఓకే ఇదేనేమో, నేను ఇది కాదు అని చెప్పేసి నాకు నేను చాలా సర్ది చెప్పుకునేవాడిని అప్పట్లో. కానీ ఫీలింగ్స్
అమ్మవారిలాగా ఉండాలి, అమ్మవారిలాగా మారాలి, గాజులు రెడీ వేసుకోవాలి, అవ్వాలి. ఓకే. పట్టీలు పెట్టుకోవాలి, మెట్టెలు పెట్టుకోవాలి, పుస్తలు వేసుకోవాలి, ఇంకా చాలా చాలా కోరికలు వచ్చేది. అయితే సో నేను మా ఫ్యామిలీని కూర్చోబెట్టి సో ఇది నా లైఫ్, నేను లోపల అనుభవిస్తున్నది ఒకటి, బయట మీరు చూస్తున్నది ఒకటి, సో అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ నువ్వు ఇప్పుడే మొత్తం టోటల్గా మారకు, అన్నయ్య ఉన్నాడు నాకు. అన్నయ్య మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు మీ బ్రదర్? నేను మా బ్రదర్. అన్నయ్య మ్యారేజ్ అయిపోయిన తర్వాత మారు అని చెప్పేసి వాళ్ళు నాకు ఇచ్చారు. సో నేనేంటంటే ఇంకా ఏజ్ ఎక్కడ బాగా పెరిగిపోద్దా అని చెప్పేసి నేను తొందరగా సిజరీన్ అయిపోయి అమ్మవారితో జోగులగం చేసుకున్నాను మా ఇంట్లో, మా ఊర్లో గ్రాండ్గా. ఏజ్ లో సిజరీన్ చేయించుకున్నారు? నేను 14 years. అంటే ఆ ఏజ్ లో యాక్సెప్ట్ చేశారా మరి? యాక్సెప్ట్ అంటే కొంచెం బాధపడ్డారు, చాలా ఇష్యూస్ అయ్యాయి. తర్వాత ఓకే యాక్సెప్ట్ చేశారు. అంటే మీకు ఎవరు చేయించారు? అంటే ఇంట్లో పేరెంట్స్ వద్దు అన్నారు కదా, మరి ఎలా చేయించుకున్నారు? ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నారు? నేను వరంగల్లో పురోహితం చేసేవాడిని. వరంగల్లో పురోహితం చేసినప్పటికీ అక్కడక్కడ తిరుగుతున్న వాళ్ళని నేను కన్సల్ట్ అయ్యి, నేను వాళ్ళ ద్వారా ట్రాన్స్జెండర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడి సో ఇది తర్వాత అని చెప్తే నేను వెంటనే వాళ్ళు కూడా చేయను అన్నారు. మీ ఏజ్ చాలా చిన్నది, తర్వాత సమ్ అమౌంట్ పెట్టాలి, మీ అమ్మ నాన్న వచ్చి సిగ్నేచర్ చేయాలి అని చాలా చెప్పారు. చెప్తే ఇంకా నేను నాకున్న స్ట్రగుల్స్ మొత్తం చెప్తే వాళ్ళే సిజరీన్ చేయించారు. వాళ్ళే 15 అట్లా సిజరీన్ చేయించారు. ఓకే, 15 కల్లా సిజరీన్ చేయించారు. అంటే అమౌంట్ వాళ్ళే పెట్టుకున్నారు? అమౌంట్ వాళ్ళే పెట్టుకున్నారు. తర్వాత నేను పే చేయడం జరిగింది. అంటే మీకు జోగినిగా అంకితం చేసే కార్యక్రమం ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు? ఇప్పుడు నాకు వచ్చే అమ్మవారు ఏడుపాయల వనదుర్గ అమ్మవారు వస్తుంది. సో అమ్మవారికి నన్ను అంకితం చేయాలంటే ఫస్ట్ అమ్మవారి పండుగ ఇంట్లో చేసుకోవాలి. అమ్మవారికి గద్దె వేసుకోవాలి, గద్దె మీద అమ్మవారిని నిలుపుకోవాలి. ఫస్ట్ మన ఇంట్లో మన గృహంలో అమ్మవారిని పెట్టుకోవాలి. సో అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, అమ్మవారికి పండుగ చేయాలి, లగ్గం చేయాలి, అమ్మవారికి లగ్గం చేయాలి. సో మా గురువుని నేను ఇంటికి పిలిపించుకొని గ్రాండ్గా అమ్మవారికి లగ్గం చేసుకుని అదే లగ్గంలో నేను తాళి కట్టుకున్నా మా గురువు నాకు తాళి కట్టింది, తలంబ్రాలు పోసింది. సో అమ్మవారికి లగ్గం చేయించి నేను అమ్మవారితో లగ్గం చేయించుకున్నాను. సో ఇది ప్రాసెస్. ఇప్పటి నుంచి ఈ లగ్గం చేసినప్పటి నుంచి గురులే పీట చెప్పుకోమని చెప్పేసి చిప్పలో బండారి పోస్తారు, తర్వాత ఆసనం వేస్తారు, కూర్చుండు బ్రతుకు అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. సో అప్పటి నుంచి అమ్మవారి పేరు మీద మనము ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి చెప్పుకొని మనము బ్రతకడం, జీవనోపాధి చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ కూడా చెప్తారా? గతంలో చెప్పేదాన్ని, ఇప్పటికైనా చెప్తాను. ఓకే, జోగిన్గా మారిన తర్వాత మీలో వచ్చిన ప్రధాన మార్పు ఏంటి? నాలో వచ్చిన ప్రధాన మార్పు అంటే మేడం, ఇప్పుడు అంతటా శివసత్తులు ఉన్నారు, అంతటా జోగినిస్ ఉన్నారు. సో అంతటా దేవుడు వచ్చే వాళ్ళు ఇప్పుడు చాలామంది అయ్యారు, మీరు చూస్తూనే ఉన్నారు సొసైటీలో. సో మనకు వచ్చే మార్పు ఏంటి, మన ప్రాముఖ్యత ఏంటి అని అంటే, నేను మేల్ టు ఫీమేల్గా చేంజ్ అయ్యి అమ్మవారిని ఆవాహన చేసుకొని అచ్చం అమ్మవారిలాగా రెడీ అయ్యి మన బోనాల కార్యక్రమాలు కానీ, తర్వాత ఇండ్లకు వెళ్ళేసి వాళ్ళు శుభకార్యాలకు పిలిస్తే వెళ్ళడం కానీ, సో ఇలా సంథింగ్ కార్యక్రమాలు చేయడం వల్ల నాకేమనిపించింది, నా ఉత్సాహం అంటే నాకు సంతోషం అండి. అమ్మవారు వస్తుంది, తర్వాత అమ్మవారిలాగా మారాను. ఇంట్లో మా విశ్వబ్రాహ్మణ్స్లో చాలా తక్కువ, రేర్ ట్రాన్స్జెండర్స్ మేబీ ఫీలింగ్స్ ఉన్నా బయటపడరేమో. సో నేను ఒక అమ్మవారిని నమ్ముకొని ఒక ముందడుగు వేసాను. సో నాకు ఆ ఫ్యామిలీ యాక్సెప్టేషన్ కానీ, మా చాలా పెద్ద ఫ్యామిలీ మాది. సో యాక్సెప్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మార్పు అంటే మంచి పేరు ఎక్కడ పోయినా కూడా. జోగిని వచ్చిందని అంటే తను జోగిని, శివసత్తులు వేరు, జోగినీలు వేరు. శివసత్తుకి ఇచ్చే విలువ శివసత్తులకు ఇస్తారు, జోగినీలకు ఇచ్చే విలువ జోగినీలకు ఇస్తారు. అంటే సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? సమాజం అంటే తెలిసిన వాళ్ళు ఓకే రెస్పెక్ట్ ఇస్తున్నారు, తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంతే, వాళ్ళు 0.5, వాళ్ళు ఇది వాళ్ళు అది, దేవుని పేరు చెప్పుకొని దోపిడీ చేస్తున్నారు, ట్రైన్లలో అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని తెలియని వాళ్ళు చాలా సొటిపొట్టి మాటలు అంటారు. సొసైటీ పట్ల నేను చెప్పేది ఏంటంటే,
భగవంతుడు మనందరి వాడు. మనం పూజిస్తే పూజలు అందుకుంటాడు. మనం మొక్కుకున్నా మనకి ఏది తలపైన రాసుంటే అది అయిద్ది. సో అమ్మవారికి ఇప్పుడు పంతులు ఉన్నారు. మనము మన ఇంటి నుంచి కొబ్బరికాయలు పూలు పట్టుకెళ్తాము స్వామివారికి, శివునికి అభిషేకం చేయడానికి మన ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్తాము. కానీ ఆ నీళ్లు నువ్వే డైరెక్ట్ పోయలేవు, నువ్వు పూజారికి ఇవ్వాలి. ఇస్తే పూజారి మీ గోత్రనామాలు చెప్పి మీ ఇంటి పేరు చెప్పి అక్కడ అభిషేకం చేస్తాడు. సో దేవునికి ప్రజలకి అయ్యగారు ఎలాగైతే మధ్యవర్తిగా ఉన్నారో, సో మీ ప్రాబ్లమ్స్ అడగడానికి కానీ, మీ ఇల్లు బాగు చేయాలన్నా కానీ, మీ ఇష్యూస్, మీకు ఏమైతే బాధలు ఉన్నాయో వీటిని అమ్మవారికి చెప్పుకోవాలన్నా, అమ్మవారు మీతో మాట్లాడాలన్నా, అట్లా జోగిని శివసత్తులు మిడిల్. సో అది అంటే ట్రాన్స్జెండర్స్ కి జోగినీస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తారా? ఓకే, చెప్తాను మేడం. ట్రాన్స్జెండర్స్కి జోగినీస్కి డిఫరెన్స్ అంటే పెద్దగా తేడా ఏం లేదు. సేమ్ ఫీలింగ్స్, సేమ్ బ్రతుకు. కాకపోతే జోగినీస్ ఏంటి అంటే భగవంతుని పేరు చెప్పుకొని అక్కడ ఇక్కడ పండగలు చేసుకొని దేవుని చెప్పుకొని బ్రతుకుతారు. ట్రాన్స్జెండర్స్ ఏంటి అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ చదివారు, తర్వాత పోలీసులు జాబ్ చదివారు చాలా మంది. మాకు ఇప్పుడు సొసైటీ దేవాదాయ శాఖలు, దేవాలయాలు, బోనాలు అవి ఇవి జరగబట్టి మాకు కొంచెం ప్రిఫరెన్స్ వచ్చింది. కానీ వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకు భగవంతుని దయ వల్ల మంచి సిగ్నల్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. తర్వాత కొంతమంది జాబ్ చేస్తున్నారు. ఎక్కడో కొంతమంది 100లో ఒక 20-50 మంది అట్లా బ్రతుకు తెరువుకై భిక్షాటన చేస్తున్నారు. ట్రైన్స్లో బెగ్గింగ్ కానీ, సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్ కానీ చేస్తున్నారు. సో వాళ్ళ బ్రతుకు తెరువు అలా ఉంది. ట్రాన్స్జెండర్స్కి ఇంకొకటి ఏంటంటే ఎక్కడో ఒక 10 మెంబర్స్లో ఒక 3-2 వాళ్ళ బ్రతుకు తెరువు లేక సెక్స్ వర్క్ చేస్తారండి. వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఇచ్చి, కొందరికి యాక్టింగ్ మీద ఉంటే స్కిల్స్, వాళ్ళ స్కిల్స్ని చూసి, వాళ్ళ మెంటాలిటీని చూసి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ వృత్తి కూడా బంద్ చేసుకొని వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉంటారు. ఓకే, అయితే మీరు జోగిన్లు అంటే ఓన్లీ పండగ టైంలోనే కనిపిస్తూ ఉంటారు. అంటే మిగిలిన టైంలో ఎట్లా, ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, అసలు మీ జీవనం ఏంటి అసలు? మేము ఈ ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో ఈ 2 మాసాలలో మాత్రమే బయట తిరుగుతాము. మిగతా వారాలలో, మిగతా మంత్స్లో మటుకు మా ఇంట్లో మాకు దేవుడు ఉంటాడు, మేము పూజ చేసుకుంటాము. సో వీక్లీ వన్స్ అంటే వారంలో 1 రోజు కానీ 2 రోజులు కానీ మేము పీటకు కూర్చుంటాము. ఎవరైనా ఆపద ఉన్న భక్తులు వస్తారు, అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు, అడిగించుకుంటారు, వెళ్తారు. సో వాళ్ళ ఇంటికి పండుగ పిలుస్తారు. పండుగ పిలిస్తే వెళ్తాము. అక్కడ కూడా ఎల్లమ్మ లగ్గాలు కానీ, మల్లన్న లగ్గాలు కానీ జరిపిస్తాము. వాళ్ళు చీర సారా కట్నం పెడతారు. సో ఇదే రన్ అవుతుంటుంది. బోనాలు కానీ, తర్వాత ఇంటికాడ పండుగలు కానీ అట్లా ఇట్లా రన్ అవుతూ ఉంటాయి. వెళ్తాము, తీసుకుంటాము సంతోషంగా. వాళ్ళు ఇచ్చిన కట్నం పుచ్చుకొని వాళ్ళకు నిండుగా దీవెనార్తి ఇచ్చేసి వస్తాము. జోగినిగా ఉండడం వల్ల మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి? జోగినిగా ఉన్నందువలన మేము ఎదుర్కొన్న కష్టాలు అంటే, ఒకానొక టైంలో జోగినీస్ కానీ, శివసత్తులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ ఎప్పుడైనా ఒంటరిగానే ఉంటారు. ఫ్యామిలీ ఎంత యాక్సెప్ట్ చేసినా కూడా ఒంటరి జీవితం తప్పదు. సో ఆ ఒంటరిగా ఉన్న టైంలో అనిపిస్తుంది, అయ్యో ఇలా దేవుడు వచ్చాడే, నా జీవితం ఇలా అయిపోయింది, నాకు పెళ్ళై ఉంటే ఎంత బాగుండు, నాకు ఒక పాపలు. సో ఇవి హ్యాపీగా ఉన్నప్పుడు గుర్తురావేమో, కానీ సడన్గా హెల్త్ బాగాలేనప్పుడు కానీ, తర్వాత ఏమైనా సిక్ అయినప్పుడు కానీ, సింగిల్గా ఉన్నప్పుడు నాకు పెళ్ళైతే మా వైఫ్ ఇలా చేస్తుందేమో, నాకు పిల్లలు ఉంటే నన్ను నోరారు ఇట్లా పిలుస్తారేమో అని చెప్పేసి ఆ థాట్ వస్తుంది. సో జోగినీస్ బాధపడేది ఏంటి అంటే, సో ఇప్పుడు వచ్చినాయి స్పెషల్ లైన్లని, ఇప్పుడు వచ్చినాయి దేవాదాయ శాఖ పట్టించుకొని. కానీ అప్పట్లో జోగినీస్ అంటే అంత విలువ ఏం లేకుండే, మమ్మల్ని చీప్గానే చూసేవాళ్ళు. మేము చాలా ఎదుర్కొన్నాం సొసైటీ వల్ల, అట్లని ఇట్లని. తర్వాత ఊర్లలో కూడా ఎదుర్కొన్నాము, మంత్రాలు చేస్తారు అది ఇది అని. మేము దేవుని సేవ చేసినాం, అమ్మవారిని నమ్ముకున్నాము కాబట్టి, అమ్మవారిని నమ్ముకొని అమ్మవారితో లగ్గం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను నేనైతే. సో నేను ఎదుర్కొన్నది అయితే అది. నాకు ఫ్యామిలీ, ఎంత ఫ్యామిలీ ఉన్నా, అమ్మ నాన్న అన్నయ్య వదినలు ఎంతమంది ఉన్నా మనం ఒంటరిగా బ్రతకాల్సిందే. ఈ ఒంటరితనానికి అమ్మవారు మనకు అమ్మవారు. సో అట్లా అని చెప్పేసి బ్రతకడమే. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ చేసుకుంటారు కదా, అలా మీరు మ్యారేజెస్ ఏమైనా చేసుకుంటారా? అవును, మాకు సిజరీన్ అవుతుంది. సిజరీ అయిన తర్వాత 41 days మేము ఒకే గదిలో ఉంటాము. 41 days మాకు రెస్ట్. 41 days తర్వాత మేము దాంట్లో కూడా గురువుని ఎన్నుకుంటాము. ఆ గురువు మాకు పుస్తే కడుతుంది, మట్టెలు పెడుతుంది, లచ్చ అని చెప్పేసి 5 గుండ్ల
ఒక చైన్ వేస్తారు, 5 గుండ్ల చైన్ వేస్తారు గోల్డ్ది. సో దాంతో అత్త కోడలి రిలేషన్ ఏర్పడుతుంది. అంటే హస్బెండ్ హస్బెండ్ లాగా ఏం రిలేషన్ ఉండదు. మా దాంట్లో మా గురువులు ఉంటారు, మా గురువులే మాకు అన్ని చూసుకుంటారు, మంచి చెడు. వాళ్ళనే మేము అత్తయ్య అంటాము, గురువు అంటాము. మంచి చెడు, మనకి బాధ వచ్చినా మనకి ఏ కష్టం వచ్చినా అన్ని మన గురువుతో చెప్పుకుంటాను నేను. అంటే డబ్బులు అవసరం వచ్చినా కూడా ఇస్తూ ఉంటారు? డబ్బులు అవసరం వచ్చినా ఇస్తారు. ఓకే. మీకు సమాజంలో ఎప్పుడైనా వివక్ష లేదా అవమానం కానీ ఎప్పుడైనా ఎదురైందా? నాకు ఇంతవరకు అయితే ఎదురు కాలేదు. సో దేనికనంటే నేను కొంచెం విశ్వబ్రాహ్మణ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు గౌరవమే దొరికింది, కానీ ఆ గౌరవం ఎక్కడ దొరకలేదు. అంటే నేను అంత తొందరగా బయటపడలేదు. సో ఆల్ ఆఫ్ సడన్గా నేను ఇట్లా మారినా కూడా నాకు ఆ దేవుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల రెస్పెక్టే తీసుకుంది తప్పించి నాకు అన్రెస్పెక్ట్ అయితే నన్ను ఎదుర్కోలేదు సొసైటీ పరంగా. అన్నారు అక్కడక్కడ, నువ్వు ఇలా ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండకూడదు, సరే నీకు దేవుడే వచ్చిందేమో, నువ్వు ఎందుకు ఇలా మారాలి. ఆ తర్వాత నేను చేసే వృత్తి అందరికీ తెలవాలని రూల్ లేదు, నా ఇంటి మటుకు తెలుసు. కానీ రిలేటివ్స్ ఉన్నారు కదా, చుట్టాలు, వీళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళకి కానీ ఎక్కించి చెప్పడం, వీడు ఇట్లా అట్లా తిరుగుతుండు, ఆడ తిరుగుతుండు, ఈడ తిరుగుతుండు, ఈ వర్క్ చేస్తుండు, ఆ వర్క్ చేస్తుండు, సిగ్నల్లో తిరుగుతుండు, ట్రైన్స్లో అడుగుతుండు, సెక్స్ వర్క్ చేస్తుండు అని చాలా అడిగారు, చెప్పారు మా అమ్మ వాళ్ళకి. కానీ నేను అమ్మను నన్ను నమ్ముతున్నావు కదా, నేను మా అమ్మ అంది, మా వాడు అలా చేయడు అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా. మా అమ్మ నాకు చాలా సపోర్ట్ అండి. మా అమ్మ లేకపోతే నేను ఇంతవరకు డేర్ చేసేదాన్నే కాదు. మా అమ్మ కానీ మా అన్నయ్య కానీ చాలా ప్రిఫరెన్స్, నన్ను ఒక అమ్మాయిలాగా చూస్తారు ఇంట్లో. మా రిలేటివ్స్ కూడా నన్ను అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తారు. సో నేను మా అన్నయ్యకి రాఖీ కడతాను. మొన్న రీసెంట్గా మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది, 3 months అవుతుంది. సో నేనే ఒక ఆడపిల్లలాగా ఒక అమ్మాయి ఉంటే ఆ ఇంట్లో ఏమేమైతే కార్యక్రమాలు చేస్తుందో, మంగళారతి పట్టడం కానీ, పెళ్లి కొడుకుని చేయడం కానీ అన్నీ నాతోనే చేయించారు. సో నాకు అంతవరకు ఓకే. కానీ రిలేటివ్సే ఆ మాట ఈ మాట అంటున్నారు, తెలియట్లేదు వాళ్ళకి ఏంటి అంటే శివస్థానం అంటే ఏంటి, జోయినీలు అంటే ఏంటి, ట్రాన్స్జెండర్స్ ఏంటంటే తెలియట్లేదు. నేను ట్రాన్స్జెండర్ కావచ్చు కానీ నేను చేసే వృత్తి వేరు, నా వృత్తికి ట్రాన్స్జెండర్ వృత్తికి కలపొద్దు అని నేను చెప్పాను. సో నేను ఎదుర్కొన్నదే ఫ్యామిలీ పరంగా అది, బ్యాక్ పిన్, వెనకాల మాట్లాడడం. సో ఎవరికైనా, నా ఫ్యామిలీ కాదు ఏ ఫ్యామిలీ అయినా అట్నే ఉంటుంది, బ్యాక్ పిన్ చేయొద్దు. మాకే దేవుడు మంచి లైఫ్ ఉంటే మేము మీలాగనే పిల్లలని, ఆ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ అని, డాక్టర్స్ అని మేము అలాగనే బై బర్త్ మేము ఇలా పుట్టడం మా తప్పు కాదు. భగవంతుడు మాకంటూ ఒక జన్మనిచ్చాడు, ఆ జన్మలో మేము రన్ అవుతున్నాం. సో మేము ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఏమనట్లేదు, లేడీస్ని ఏమనట్లేదు, బాయ్స్ని ఏమనట్లేదు. సో మీరు కూడా మమ్మల్ని ఏమనకుండా ఉంటే బాగుంటుంది. మమ్మల్ని అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోండి. మేము జన్మించాము, జీవిస్తున్నాము, మేము ఎవరిని కించపరచట్లేదు. జన్మించాము, జీవిస్తున్నాము కాబట్టి మీరు మా జీవనోపాధి పైన కొట్టకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్స్ కానీ, యూట్యూబ్లో ట్రోలింగ్స్ కానీ, తర్వాత సొసైటీ పట్ల ఆ ట్రోలింగ్స్ అంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు వచ్చే చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళు మైండ్ సెట్లో వీళ్ళు ఇలానా అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు, ఒక ముద్ర వేసేసుకుంటారు. వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే ఇట్లా, జోగినీస్ అంటే ఇట్లా, వాళ్ళు తిడతారు, కొడతారు, డబ్బులు అడుగుతారు అని చెప్పేసి మీరు అదే ఇన్స్టాగ్రామ్లో చూపించి అదే యూట్యూబ్లో చూపిస్తే వాళ్ళు అదే అనుకుంటారు. సో మీరు కూడా మా లాంటి వాళ్ళని ఇన్స్పిరెన్స్గా తీసుకొని మా ఒక జీవనోపాధిని ఇలా ఇన్స్టాగ్రామ్లో మంచి మారు పేరుగా కాకుండా మంచి పేరుగా చూపిస్తే వాళ్ళు కూడా అది నమ్మి మమ్మల్ని చూసినప్పుడు కానీ, లేకపోతే మా రీల్స్ వచ్చినప్పుడు కానీ మంచి కామెంట్స్ పెట్టడం, లేకుంటే మమ్మల్ని చూసినప్పుడు గుడ్ ఫీలింగ్తో ఉంటారు. సో మేము మిమ్మల్ని బ్యాడ్ చేయట్లేదు, మీరు మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు, అవి ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. జోగిని వ్యవస్థలో కుటుంబం అలాగే పిల్లలు ఉంటారా? ఉంటారు మేడం. మా గురికి మేము 30 మందిని, అంటే శిష్యులం మా. అలాగే ఇప్పుడు మనము అమ్మ నాన్న తర్వాత గురు. సో మా గురికి 30 మంది పిల్లలు మేము మాకు అట్లా 10 members 20 members అట్లా ఉంటారు. సో ఇదే మా కుటుంబం. మా గురువు వాళ్ళ ఇంట్లో ఏదైనా పండుగ జరిగినా, పట్టణాలు వేసుకున్నా, మా గురువు ఎక్కడికైనా పిలవాలని రావాలన్నా మేమందరం వెళ్తాము. మా ఇంట్లో ఏమైనా పండుగ చేసుకున్నా కూడా మా పిల్లలందరూ వస్తారు. సో ఇదే మా కుటుంబము. మాకు బాధ వచ్చినా కానీ, సుఖ దుఃఖాలైనా కానీ, మాకు హ్యాపీనెస్ కానీ, తర్వాత సాడ్నెస్ కానీ, మేము ఫ్యామిలీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, సొసైటీ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా నేను మా గురువుకి చెప్పుకుంటాను, మా పిల్లలు నాకు చెప్పుకుంటారు.
సో సొల్యూషన్ ఏదైనా చెప్తారు, మంచి దారి చూపిస్తారు మా గురువులు అంటే గురువులే. విద్య నేర్పుతారు, బుద్ధి నేర్పుతారు, మనకి ఎలా తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, సొసైటీని ఎలా ఫేస్ చేయాలని అన్నీ చెప్తారు. మా గురువు కూడా నాకు అన్నీ చెప్పింది. సో నేను దానివల్లనే ఇంత స్టేజ్ దానికి వచ్చిన. సో మీరు జోగినిగా మారక ముందు అర్చకులుగా చేశారు కదా టెంపుల్లో. సో మరి ఇప్పుడు కూడా చేస్తున్నారు అంటే మీకు ఏమేం పూజలు వచ్చు, ఏమేం చేస్తారు, దీని గురించి చెప్తారా? ఓకే, చెప్తాను మేడం. నేను చిన్న వయసులో విద్యాభ్యాసం నేర్చుకున్నాను. 4 years నేను పాఠశాలలో ఉండి నేర్చుకున్నాను. సో వినాయక నవరాత్రులు కానీ, అమ్మవారి నవరాత్రులు కానీ, చండీ హోమాలు కానీ, గృహప్రవేశాలు, శుభకార్యాలన్నీ చేస్తాను నేను. ఓకే. శుభకార్యాలన్నీ చేస్తాను. ఇక్కడ హైటెక్ సిటీలో అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఉందా, దాంట్లో నేను అర్చకత్వం చేశాను. ఇట్లా మారిన తర్వాత నేను ఎవరికి అంత కాంటాక్ట్ లేను, అంత టచ్లో లేను. కానీ నేను ఇట్లా మారిన తర్వాత కూడా అమ్మవారి నవరాత్రులు చేశాను. 3-4 years చేశాను. సో అప్పుడు నాకు పేపర్ కూడా వేశారు. ఓకే, మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్గా మారి పురోహితం చేస్తుంది, అమ్మవార్లను చేస్తుంది అని కూడా చేశారు. మా దాంట్లో ఏంటంటే మురిగి మాత పూజ అని కూడా ఉంటుంది. మా ట్రాన్స్ కమ్యూనిటీలో, మా జోగిని శివసత్తులలో సిజరేన్ అయిపోయిన తర్వాత 41 daysకి అమ్మవారి పూజ చేసి ఫంక్షన్ చేస్తారు. ఆ పూజలో నన్ను పిలుస్తారు, నన్ను పూజ చేయమని చెప్పేసి. నేను ఆ మురిగి మాత పూజలు కూడా చేస్తాను. సో ఇది. మీకు ప్రభుత్వం నుంచి లేదా స్వచ్ఛంద సంస్థల నుంచి ఏదైనా సహాయం అందుతుందా జోగిన్లకి? అంటున్నారు కార్పొరేటర్స్ గారు, ఎవరైనా నిలబడే వ్యక్తులు మా దగ్గరికి వచ్చి మీకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, మీరు దేవుని పేరు పైన ఉంటున్నారు, మీకు సపరేట్ మేము ఏర్పాట్లు చేస్తాం, అన్ని టెంపుల్కి వచ్చినప్పుడు సపరేట్ లైన్ కానీ, తర్వాత మీకు పెన్షన్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఇస్తామని అది ఇది అని వెళ్తున్నారు తప్పించి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సో మాకు అవన్నీ లేకున్నా మంచిదే. కానీ కొంచెం మేము ఇప్పుడు దేవుని సేవలో ఉన్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆ దేవాలయాల దగ్గర మాకు కొంచెం అవమానం జరుగుతుంది ప్రతి ఏటా. రీసెంట్గా చూసుకోవచ్చు మీరు, ఆ బోనాలలో, సికింద్రాబాద్ బోనాల దగ్గర మా జోగినీళ్ళ బోనమే అపచారం అయిపోయింది. బియ్యం, అమ్మవారికి అందాల్సిన బియ్యం నేలపాలైపోయినాయి. ఇదంతా పోలీసుల వల్ల జరిగిందండి. ఎందుకంటే నేను అక్కడ లైవ్లోనే ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏంటంటే అన్ని కిలోలు మేము బరువు మోసుకుంటూ వస్తాము. సో మాకు మీటింగ్స్ జరిగాయి చాలా, అక్కడ రమ్మని ఇక్కడ రమ్మని మా పనులను వదులుకొని మేము మీటింగ్స్కి వెళ్ళాము. తర్వాత పాసులు ఇచ్చారు. పాసులు ఎవరికి ఇచ్చారంటే ఇప్పుడు మెయిన్ ఎవరైతే ట్రెండ్ అవుతున్నారో, ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ట్రోలింగ్ బాగా అవుతున్నారో సరే వాళ్ళకి ఇచ్చారు పాసులు. తర్వాత పోలీసులు ఏంటి అంటే తాళ్ళతో ఉండడం, లాఠీస్తో ఉండడం, ఎక్కడ ఒక 20 అడుగులకే ఒక చెక్ పోస్ట్ లాగా, 20 అడుగులకు ఒక చెక్ పోస్ట్ లాగా అక్కడ 15 కిలోలు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి, 15 కిలోలు 20 కిలోల బోనం ఎత్తుకొచ్చి ఆట పాడుకుంటూ వస్తే ఆ బోనం అపచారం అయిపోయిందండి. ఎంత బాధాకరం అండి. ఇది ఒక్కటి మీరు దృష్టిలో తీసుకొని దేవాలయ దగ్గర మేము వెళ్ళము. మాకు తిరగాలి, తినాలి, తాగాలని చెప్పేసి ఉండదు. మేము అమ్మవారిని పూజిస్తాం కాబట్టి అమ్మవారి స్థలానికి వచ్చినప్పుడైనా మాకు ఒక స్పెసిఫిక్గా లైన్ కానీ, తర్వాత మాకంటూ ఒక విలువ, మా వృత్తిని చూసైనా, మా ఆటపాటను చూసైనా, మా అమ్మవారి వేషధారణ చూసైనా మాకు ఒక స్పేస్, మాకు ఒక లైన్ కేటాయించాలని మేము ఎప్పటి నుంచో అంటున్నాము సొసైటీ పట్ల. సో అది మాకు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కదా స్కూల్లో, సో అప్పుడు ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు కలిస్తే, ఊరు వెళ్ళినప్పుడు కలిస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళ బిహేవియర్? బాగానే ఉంటుంది మేడం. అంటే షాక్, నువ్వేనా ఇట్లా మారింది, అసలు అప్పుడేంటి, నువ్వు ఇప్పుడేంటి, ఇంత అందంగా ఎట్లా మారినావు నువ్వు అని మంచిగా కలుపుకుంటారు. అట్లా వ్యతిరేకంగా ఏం చూడరు నా ఫ్రెండ్స్ అయితే. నా క్లోజ్ ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు. కాల్ చేస్తారు, మాట్లాడతారు, వీడియో కాల్ చేస్తారు, మాట్లాడతారు. అంటే అడుగుతారు. ఇప్పుడు విశ్వబ్రాహ్మణ్స్ కానీ బయట సొసైటీకి కానీ ఈ వృత్తి తెలియదు. బోనాలు అంటే ఏంటి, పండుగలు అంటే ఏంటిది, పట్నాలు అంటే ఏంటి, లగ్గాలు అంటే ఏంటి, వాళ్ళకి ఏం తెలియదు. అయ్యగారు వృత్తి అంటే అయ్యగారు వృత్తులను పూజలు, సర్వం పూజలు చేస్తారని ఇవి తెలియదు. సో అడుగుతూ ఉంటారు, మీ దాంట్లో ఇలా ఉంటుందా, మీ దాంట్లో ఇలా ఉంటుందా అని అడిగి తెలుసుకుంటారు. నాతో మంచిగానే మూవ్ ఆన్ అవుతారు, జోక్స్ వేస్తారు, సేమ్ అప్పట్లాగానే ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకి ఇన్విటేషన్ చేస్తారు. నేను వెళ్ళాను. కరీంనగర్లో మా క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, ఆది అని, అభిషేక్ అన్నయ్య అని చెప్పేసి పిలిచారు. నేను వెళ్ళాను. వాళ్ళ అమ్మ నాన్న కూడా నన్ను ఒక అమ్మాయి లాగానే ట్రీట్ చేస్తారు. వాళ్ళు కూడా ఆరా పోరా అని చెప్పేసి నన్ను పిలువరు, ఆద్యశ్రీ అనే అంటారు. ఓకే. అంటే మీ లైఫ్లో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉంటే చెప్పండి. నా లైఫ్లో మర్చిపోలేని సంఘటన అంటే
మా నాన్నగారు ఎక్స్పైర్ అవ్వడం. నేను మంచి పురోహితం ఇంకా అప్పుడే క్లిక్ అవుతున్నాను. సడన్గా మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. సో అది నేను మర్చిపోలేని సంఘటన నా లైఫ్లో. నా ఏజ్ చాలా తక్కువ, అప్పుడు అన్నయ్య అప్పుడే చదువుకుంటున్నాడు. సో ఇంకా ఫ్యామిలీ అంతా నా పైనే డిపెండ్ అయింది. సో ఇంకా నేను వెళ్ళాలి తప్పదని చెప్పేసి అప్పుడు వచ్చాను నేను హైదరాబాద్కి. వచ్చి ఎక్కడైనా దేవాలయాల దగ్గర అర్చకత్వం దొరుకుతుందా అని చెప్పేసి చాలా తిరిగిన. 5,000కు 6,000కి దేవాలయంలో మంత్లీ జీతంలో పనిచేశాను. తర్వాత ఎక్కడ పూజ దొరికితే అక్కడ చేశాను. సో ఇక్కడ ఏంటంటే పురోహితం దాంట్లో సీనియర్ జూనియర్ అని ఉంటుంది. సీనియర్ ఎన్ని కష్టాలు పెట్టినా ఫ్యామిలీస్ చెప్పుకోకుండా అన్నీ అణిగి మణిగి ఉండి ఎన్ని పూజలు అంటే అన్ని పూజలు చేసుకొని ఓపిగ్గా తెచ్చుకొని సో ఆ మనీ అంతా కలెక్ట్ చేసుకొని అప్పులన్నీ తీర్పేసుకొని మా నాన్న ఏంటంటే 14 lakhs అప్పు చేసి చనిపోవడం జరిగింది. సో మా అమ్మ, అన్నయ్య, నేను, మా నాన్నమ్మ ఉండే. అప్పుడు ఇక అప్పులోళ్ళు వచ్చి లైన్ కట్టడం అదంతా చాలా పెద్ద బాధాకరమైన విషయం. తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆ సిచ్యువేషన్ నుంచి నేను గివప్ చేశాను, నా ఫ్యామిలీని త్రో చేశాను. సో ఒక్కటి పురోహితం నా గురువు నాకు నేర్పించిన మంత్రాలు. సో నేను నా బ్రతుకు తెరువుకై నేను భగవంతుని నా నమ్ముకొని ఏ పూజ చేసినా అది సక్సెస్ అయ్యేది. నాకు అట్లా కొంచెం డబ్బు వచ్చేది. సో అయ్యగారిలాగా బ్రతికి నేను నా కుటుంబాన్ని బాగా పోషించి నా కుటుంబాన్ని ఒక లెవెల్లో పెట్టాను. సో అందుకే ఆ కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేసింది. అంటే ఏ ఏజ్లో వచ్చారండి హైదరాబాద్? నేను వచ్చేసి 14-15 టైంలోనే వచ్చాను. అంటే అప్పుడే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత హైదరాబాద్ ఆపరేషన్ చేయించుకో ఒక 1 year బ్యాక్ ముందు వచ్చేసాను. ఈ నుంచి వెళ్ళిన తర్వాతకి అప్పులన్నీ అయిపోయిన తర్వాత కుటుంబం మంచి పొజిషన్ ఉన్నాక అప్పుడు కాంటాక్ట్ అయ్యి ఎప్పుడు అయ్యాను. జోగిని వ్యవస్థ ఏంటంటే మేడం ఇది ఇప్పుడు ఏర్పడింది కాదు, గతంలో చాలా పురాతన కాలాల్లో గతంలో నుంచి వస్తుంది జోగిని వ్యవస్థ. ఇంకా పురాతన కాలంలో ఏంటి అని అంటే ఆ కుటుంబం నుంచి జోగిని కుటుంబం నుంచి ఎవరైతే ఆడపిల్ల పుడతారో పుట్టగానే ఈ అమ్మాయిని అమ్మవారికి అని చెప్పేసి అట్నే పేరు పెట్టేసి అదే క్రమంగా అమ్మాయి పెద్ద అయిన తర్వాత కొంచెం ఏజ్ అయిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత అలా అమ్మవారికి ఇచ్చి పెళ్లి చేసేసి ఎక్కడో ఊరు చివర ఒక ఇల్లు కట్టించి ఆమెకి ఊరు పెద్దలు భూమి రాసిచ్చి పొలాలు రాసిచ్చి ఆమెను అలా చూసుకునేవారు. అమ్మవారి పనులకు అమ్మవారి కార్యక్రమాలకు పచ్చికొండ బోనం కానీ తర్వాత పసుపు కుంకుమలు ఇటువంటి వాటికి ఆమెను ముందంచు ఉంచి కార్యక్రమాలు వీళ్ళు వెనకాల బోనాలు తీసేవారు. వెనకాల కార్యక్రమాలు అమ్మవారి పూజకు మనము వాడుకునేవారు జోగినీస్. సో అట్లా అని చెప్పేసి అదే ప్రక్రియ ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చింది. ఈ జోగినీస్ వ్యవస్థ ఏంటంటే మేము జాబులు చేయొద్దు అని రూల్ ఏం లేదు. బట్ మాకేంటి అని అంటే అమ్మవారి ధ్యాస, పడుకున్న అమ్మవారే, లేచిన అమ్మవారే, నియమనిష్టాలతో ఉండాలి, అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి, అమ్మవారి మన నాలిక పైనే ఉండాలి. మనం ఏదైనా భక్తులకు రాగానే చెప్పాలి, చెప్పింది అవ్వాలి, వాళ్ళ కష్టాలు తొలగిపోవాలి, వాళ్ళ గుండెలో మనం నిలిచిపోవాలని చెప్పేసి ఆ తప్పనే ఉంటుంది తప్పించి మంచి మంచి జాబులు చేయాలి, మనము సంపాదించాలి అని అలా ఏమి ఉండదు. అమ్మవారి పేరు మీద బతికే వాళ్ళకి ఎవరికైనా అమ్మవారే ధ్యాస, అమ్మవారే శ్వాస. మరి మీకు పోషణ ఎలాగా? పోషణ అంటే ఇందాక చెప్పాను కదా మేడం, మాకు గురువులు ఉంటారు, మాకు శిష్యులు ఉంటారు. ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా వాళ్ళకు తోచింది ఇస్తారు. సో అలా కొద్దిగా పోషణ విధానం అది కొనసాగుతుంది. తర్వాత నేను పీటకు కూర్చుంటానని చెప్పాను, పీటకు కూర్చుంటాను, నా దగ్గరికి కస్టమర్స్ వస్తారు, దేవుణ్ణి అడిగించుకుంటారు, అది కొంత. తర్వాత కొంతమందికి బాగోదా, హెల్త్ బాగాలేదని అంటారు, తర్వాత కొంతమంది నర్వస్ అయిపోతుంటారు, హెల్త్ ఇష్యూస్ బాగా యాక్సిడెంట్ అవుతున్నాయి అంటారు, తర్వాత భార్యాభర్తలు విడిపోతున్నారు బాగు చేయండి అంటారు. సో వాళ్ళకి నేను తగినట్టుగా అమ్మవారికి పూజ చేస్తాను. సో అంత కొంత అమౌంట్ ఇస్తారు. బోనాలకు పిలిపించుకుంటారు, అమౌంట్ ఇస్తారు. తర్వాత పెళ్ళిళ్ళు అయితే ఇళ్ళలో పిలిపించుకుంటారు, ఆశీర్వాదం ఏమంటారు, అట్లా కొంత అమౌంట్ తీసుకుంటాను. చీర చార బియ్యం పోస్తారు, పండగలైన కాడ కట్నం పెడతారు. సో నా జీవనోపాధి ఇలా. అంటే మీరు దేవుడి దగ్గర కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఏ సమస్యతో వచ్చారో వాళ్ళకి అంతా ఓకే అయింది, సక్సెస్ అయింది, ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి అని ఎవరైనా తిరిగి వచ్చి చెప్తారా మీకు? చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది. ఎక్కడో 100 మందిలో ఒక 10 మంది ఏమో రారేమో కానీ 90% వస్తారు. వచ్చి ఖచ్చితంగా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. అమ్మా నాకు ఇది కావాలి, నాకు ఇది దక్కాలి, నాకు ఇది రావాలి,
ఈ స్థలం నా పేరు మీద కావాలి, ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వస్తారు, పూజ చేస్తాం. ఆ స్థలం అయిన తర్వాత నాకు ఇదైతే ఏదైతే మొక్కుకుంటాడో, తులం వెండి అనో, తులం బంగారం అనో, లేకపోతే అమ్మ మీకు ఓడి బియ్యం పోసి నిండుగా చీరసారి పెడతామని మొక్కుకుంటారు. అది కాగానే విత్ ఇన్ 3-4 డేస్కే వస్తారు, కాల్ చేస్తారు, అయిందమ్మా అంటారు. ఆ సంతోషం నాన్న అన్నాక వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తోచింది తీస్తారు, అమ్మవారికి అప్పచెప్తారు. సో వాళ్ళ ద్వారా ఇంకా నలుగురు వస్తారు, ఆ నలుగురు ద్వారా ఇంకో నలుగురు, ఇంకో నలుగురు ద్వారా ఇంకో నలుగురు. మేము ఒకటే దగ్గర కూర్చుంటాము. అమ్మవారిని నమ్ముకొని వన్స్ కూర్చున్నామంటే జనాలు పెరిగిపోతూనే ఉంటారు, వాళ్ళ గుండెలలో మేము అలా నిలిచిపోతూ ఉంటాము అమ్మవారి. అందుకే జోగినీస్ అంటే అంత రెస్పెక్ట్ ఇప్పుడు కలుగుతుంది. అప్పట్లో ఏంటంటే మంత్రాలని, చేతబడని భయపడ్డారు, ఊర్లో నుంచి తరిమేసిన డేస్ కూడా ఉన్నాయి పురాతనంలో. సో ఇప్పుడిప్పుడు భక్తులు నమ్ముతున్నారు కాబట్టి భక్తులకు అనుకున్న కోరికలు జరుగుతున్నాయి. ఆ జరగడం అమ్మవారు మాకు ఇచ్చిన పవర్. మాదేం లేదు, అమ్మవారికి పూజ చేస్తాం, అమ్మవారు తనకి కోరిక తీరుస్తుంది. సో జోగినీస్ వ్యవస్థల ఇది భక్తులు రావడం, చెప్పడం, జరగడం ఇదంతా కామన్. అంటే ఇప్పుడు అమ్మవారు వస్తూ ఉంటారని అన్నారు కదా, అంటే మీరు పిలిచినప్పుడు వస్తారా, లేదంటే అమ్మవారు రావాలనుకున్నప్పుడు వస్తారా? అది ఎట్లా? సిచ్యువేషన్ అమ్మ, సిచ్యువేషన్ బట్టి. దేవాలయంలో అమ్మవారు అనేటువంటిది గాలి లేనిది కొమ్ము ఊగదు. సో దేవుడు లేనిది మేము ఇక్కడ దాకా రాలేము. సో దేవుడు అనేటువంటిది కింద బొటన వేలు నుంచి నడినెత్తి వరకు, శిరోమండలాల వరకు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు కళ్ళలో మెరుస్తుంది. అది భగవంతుడు. భగవంతుని నమ్ముకొని ఆడి పాడి చిందేసేది మేము. ఒక కస్టమర్ వచ్చాడు, దేవునికి కూర్చున్నాడు అని అంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని స్మరిస్తూ కళ్ళు మూర్చుకుంటే ఆ తర్వాత మన నోట ఏం వాక్కులు వచ్చాయో మనకు స్పృహ ఉండదు, మనం ఏ మనిషి వచ్చాడో మనకు స్పృహ ఉండదు. సో అమ్మవారు అలాగా మన నోటి వెంట మేమే పలికేది, అమ్మవారి పలకదు, నేనే పలుకుతా, బట్ నాతో పలికిస్తుంది, ఆ పదాలు పలికిస్తుంది, తన మార్గం నా నోట చెప్పిస్తుంది. అంటే ఎక్కడన్నా, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మవారు రావాలని అనుకుంటే వస్తారా? లేదు, రాదమ్మా, రాదు. దానికి సెపరేట్ ప్రాసెస్ ఉంటుందా? ప్రాసెస్ నేను పీట దగ్గర చెప్తాను, అక్కడికి అమ్మవారు వస్తుంది. భక్తి ఆపతి ఉందనంటే ఎక్కడైనా వస్తుంది అమ్మవారు. అంటే ఈ జోగిని వ్యవస్థలో ఎక్కువ హిందువులనే చూస్తాం జోగినిలోకి ఇట్లా వచ్చిన వాళ్ళని. అంటే వేరే మతం నుంచి, అంటే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? ఉన్నారమ్మా, ఎందుకు లేరు. మనకు భగవంతుడు అనేది కులమత భేదాలు భగవంతుడు పెట్టలేదు, మనకే మనం కులమతాలను పెట్టుకున్నాము. భగవంతునికి ఏ కులము లేదు, ఏ తపము లేదు. సో మీరు అన్నట్టుగా క్రిస్టియన్స్లో శివసత్తులు ఉన్నారు, సో ముస్లిమ్స్లో శివసత్తులు ఉన్నారు, ముస్లిమ్స్లో జోగిని లగ్గాలు చేసుకొని ఫ్యామిలీని యాక్సెప్టేషన్ చేసుకొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇలా వివక్షత ఉంటే వెమ్లవాళ్ళ గుళ్ళో అది ఉంటుంది కదా మసీదు, అది ఉండేదే కాకపో. సో అమ్మవారు రావడానికి కానీ, అమ్మవారి జోగులగ్గాలు జరిపించుకోవడానికి కానీ కులము భేదం అనేటువంటిది ఏది అడ్డు లేదు, అందరికీ అమ్మవారు ఈక్వల్. సో ఉన్నారు జోగినిస్, శివసత్తులు ముస్లిమ్స్లో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు. అంటే పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే జోగిన్లు, ట్రాన్స్జెండర్స్ చాలా తక్కువ, అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఎందుకు ఇంత ఎక్కువైపోతున్నారు? ఇప్పుడు మన సొసైటీలో 100 మంది జోగినీస్ ఉంటే 50 మంది జోగినీసే రియల్, మిగతా 100 అంతా రీల్, ఫేక్. అంటే అమ్మవారు వస్తుందా రాలేదా అన్న సంగతి పక్కకు పెడితే వాళ్ళు మాలాగా పాష్గా బిహేవ్ చేయాలనుకుంటున్నారు, కానీ అది అవ్వట్లేదు వాళ్ళ వల్ల. ఫేక్ చాలా మంది ఉన్నారు. సో ఒరిజినాలిటీని గమనించాలి సొసైటీ. పూర్వకాలంలో ఏంటంటే మాకే విలువ లేదు, జోగినీస్కి విలువ లేదు. సో ఇప్పుడు రాను కొంచెం జోగినీస్కి విలువ వచ్చి ట్రాన్స్జెండర్స్కి విలువ రావడం వల్ల ఎక్కడో మూలకు దాగున్న వాళ్ళు కూడా ముందు వస్తున్నారు. సో ముందొచ్చి మేము ఇది అని గర్వంగా చెప్పుకొని జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళకి డబ్బు బాగా వస్తుంది, వీళ్ళ దాంట్లో ఇంకేదో ఉంది తెలుసుకుందామని చెప్పేసి దొంగగా జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఫేక్ వాళ్ళు బాగా ఉన్నారు ఈ సొసైటీలో. అంటే ఫేక్ వాళ్ళు కూడా సర్జరీలు ఇవన్నీ కూడా చేయించుకుంటారా? లేదు, చేయించుకోరండి. ఏంటంటే ఫేక్ వాళ్ళు ఏంటంటే ఇది షేవ్ చేసేసుకొని శారీ కట్టుకొని డబ్బులు అడుక్కుంటారు. తర్వాత ఏదైనా సొసైటీ పట్ల ఇప్పుడు డబ్బులు అడిగిన దగ్గర ఇష్యూ అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఏంటి అంటే అన్నీ ఒకటే అని నమ్ముకొని అన్ని సిజరీన్ అయిన వాళ్ళకి దెబ్బ పడుతుంది, చెడ్డ పేరు వస్తుంది. ఒక ప్యూర్ ట్రాన్స్జెండర్కి ఒక ఫేక్ ట్రాన్స్జెండర్ చేయబట్టి ఒక ప్యూర్ ట్రాన్స్జెండర్ బేస్ కమ్యూనిటీకే వస్తుంది పేరు, వీళ్ళంతా నకిలీ వాళ్ళని చెప్పేసి.
నకిలీ వాళ్ళు ఎప్పుడు దౌర్జన్యంగా అడగరండి, ఎందుకంటే వాళ్ళకి కష్టం సుఖం తెలుసు. 41 రోజులు నరక యాతన పడి తర్వాత అన్ని సర్జరీస్ చేసుకొని అమ్మాయిలాగా మారి అమ్మవారిని పూజించి అమ్మాయిలాగా మారిన తర్వాతకి వాళ్ళు దౌర్జన్యంగా ఎందుకు అడుగుతారండి? వాళ్ళకు వెనకాల ఫ్యామిలీ, ఇప్పుడు ఫ్యామిలీకి సపోర్ట్ ఏమైనా ఉందా? సపోర్ట్ ఉన్నా కూడా అంత దౌర్జన్యంగా అడగరు. పండుగలు వస్తే 10 అడిగే కాడ 50 అడుగుతారేమో, తర్వాత పండుగ అన్ సీజన్ లో 10 ఇస్తే 10 తీసుకుంటారేమో. కానీ ఫ్యామిలీస్ ఉండి షేవ్ చేసుకుని శారీ కట్టే వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీని పోషించాలన్న థాట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అతను ఏం చేస్తాడు, నెలంతా చేసి నెల ఆఖరిలో జీతం తీసుకుంటాడు. కానీ ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ అలా కాదు కదా, ఫేక్ వాళ్ళు సంపాదించాలి, ఇంకా రావాలి, కుటుంబాన్ని పోషించాలన్న మెంటల్ టార్చర్ వల్ల తను దౌర్జన్యం చేయడం జరుగుతుంది. ఆ దౌర్జన్యానికి ఇప్పుడు ఈ ట్రాన్స్ కమ్యూనిటీకి మొత్తానికి పేరు వస్తుంది. జోగిళ్ళందరూ కూడా నాన్ వెజిటేరియనా వెజిటేరియనా, దీని గురించి చెప్పండి. అమ్మ 2 స్వీకరిస్తారు, నాన్ వెజ్ తింటారు, వెజ్ తింటారు. జోగినీస్ అంటే అమ్మవారి పూజా కార్యక్రమాలు చేయాల్సిన అమ్మవారు, ఒకే అమ్మవారు చాలా అవతారాలు ఎత్తుతుంది. సో శాంతి స్వరూపమైన అమ్మవారికి అయితే పండ్లు పొలాలు పెట్టి మనము పూజ చేస్తాము. కానీ ఉగ్ర రూపం అంటే మీరు ఎగ్జాంపుల్ కాళీమాతని తీసుకోవచ్చు. కాళీమాతను పూజించే వాళ్ళు ఎవరైనా అమ్మవారికి రక్త తర్పణ చేస్తారు, జంతు బలి చేస్తారు, అది ఆహారంగా అమ్మవారికి పెడతారు. ఆ అమ్మవారి పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు కూడా స్వీకరిస్తారు అదే ఆహారము. మీలాంటి జోగినులకు ఇంకా ఏ సహాయం అందితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. మాలాంటి జోగినీస్కి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, దేవాలయాల కాడ నాకు చాలా అవమానాలు జరుగుతున్నాయి మాకు. సో ఏంటి అంటే గుడి ఒక టెంపుల్ ఎండోమెంట్ అంటే కమిటీ ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి కమిటీలో ప్రతి ఒక్కరూ ఉంటారు, ఒక మేము తప్ప కమిటీలో అందరు ఒకటి ఉంటారు. సో ఆ కమ్యూనిటీలో మాకంటూ ఒక స్పేస్, అందరినీ అనట్లేదు, ఆ గుడికి చెందిన శివశక్తిని, ఆ గుడికి చెందిన ఒక జోగిని వాళ్ళిద్దరిని కూర్చుండబెట్టి మీ మీటింగ్ ఏంటో, మీ గుడి గురించి ఏమైతే ప్రణాళిక ఉందో వాళ్ళకు కూడా చెప్పి, సో మేము వచ్చేది ఒక 1 month or 2 months వస్తాం అంతే, ప్రతిసారి మీరే వస్తారు. సో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి సరిసమానంగా చేరేసి కూర్చుండబెట్టి వారితో సంభాషణ మాట్లాడి, వారి దృష్టిలో ఉంది మీ దృష్టిలో ఉంది అంతా అక్కడ మీటింగ్లో సరి చేసుకొని చెప్పుకొని, మాకు ఇలాంటివి కావాలని చెప్తే మీరు అలాంటి కమ్యూనిటీ అంతా బేస్ చేసుకొని, ఓకే మన గుడికి పలానా శివశక్తి పలానా జోగిని ఉంది, ఆమెతో తొలిబను ఎత్తిస్తాం మనము అని చెప్పేసి ఆమెకు కాస్త మర్యాద ఇచ్చి ఆమె వెళ్ళడానికి ఒక దారి ఏర్పాటు చేస్తే అంతే చాలు. నేను కోరుకునేది ఏంటంటే ప్రతి గుడికి ఒక శివశక్తి అవసరమే, ప్రతి దేవాలయానికి ఒక జోగిని అవసరమే. సో అది దృష్టిలో పెట్టుకొని జోగినిస్కి శివశక్తులకి మంచి విలువైన క్యూర్ లైన్ ఇస్తే అంతే చాలు. శివశక్తులకి జోగిలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే అమ్మ, శివసత్తులు అంటే సిగం ఊగేవాళ్ళు. సిగం అమ్మవారిని పిలుచుకొని సిగం చెప్పి భక్తుల బాధలను తీర్చేవాళ్ళు, అంతవరకే శివసత్తులు. తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపలు ఉంటారు, వాళ్ళకి కుటుంబం, వాళ్ళు వేరే వర్క్ అయినా చేస్తారు. మరి ఇప్పుడు వేరే వర్క్ అంటే ఏంటో, ఆఫీస్కి వెళ్ళేవారు ఆఫీస్కి వెళ్తారు, వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేస్తారు, వడ్రంగులకు వస్తే వాళ్ళు వర్క్ పని చేస్తారు, అవసరాలకు వస్తే అవసరం పని చేస్తారు. వాళ్ళ పని చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ వివిధ ప్రాంతాల్లో పనులన్నీ చూసుకుంటూ ఓన్లీ సిగం టైంలో మాత్రమే సిగం చెప్తారు. వాళ్ళు పీటకు కూర్చుంటారు, వాళ్ళు దేవుని చెప్తారు. సో ఆ టైంలో మాత్రమే సిగం ఊగుతారు, వాళ్ళని శివసత్తులు అంటారు. జోగినిస్ అంటే పూర్తిగా జోగిని అమ్మవారి అవతారం ఎత్తుకొని, ఆ తర్వాత అమ్మవారిని ఇంట్లో ఆవాహన చేసుకొని, అమ్మవారికి జోగులగ్గం చేసుకొని, తర్వాత వాళ్ళు జోగులగ్గం చేసుకొని, అమ్మవారి పేరు పైన ఉండి నిరంతరం ఏ మూలన చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా అమ్మవారిలాగా కనిపించే వాళ్ళు జోగినిస్. జోగినీస్కి మళ్ళీ రిటర్న్ మారడానికి ఉండదు. వన్స్ జోగిని లగ్గం అయిందంటే మనం మళ్ళీ లుంగి టీషర్ట్ వేసి దేవుని చెప్పడానికి ఉండదు. అమ్మవారిలాగా మారాం కాబట్టి ఆ అమ్మాయి అవతారమే అమ్మవారి అవతారమే, అమ్మవారి రూపమే ఉంటుంది అంతే. శివసత్తులకి ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళాలంటే ప్యాంట్ షర్ట్ వేస్తారు, మంచిగా వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వస్తారు, మళ్ళీ అమ్మవారిలాగా వాళ్ళు కూడా రెడీ అవుతారు, అమ్మవారి దేవుని కూడా చెప్తారు. దేవుణ్ణి కించపరచట్లేదు, వాళ్ళని కించపరచట్లేదు, వ్యతిరేక చెప్పాను అంతే. మీరంటే మీ ఫ్యామిలీలో అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే చాలా మంది పిల్లలు ఉంటారంటే వాళ్ళకు కూడా, అంటే అబ్బాయిలైనా సరే అమ్మాయిలాగా రెడీ అవ్వాలి ఇట్లా అని ఉంటారు, కానీ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళని తొక్కు పెడుతూ ఉంటారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళ పేరెంట్స్కి నేను ఇచ్చే సొల్యూషన్ అంటే నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఒకటే చెప్తున్నాను, మాకే మేము ఇలా పుట్టలేదు, మాకే మేము ఇలా బిహేవ్ చేయలేదు,
మాకే మేము ఇలా అవతరించుకోవట్లేదు, అవతారణ మేము ఎత్తుకోవట్లేదు. సో బై బర్త్ ఇప్పుడు అమ్మకు ప్రేమ ఉంటది. అమ్మ ముందు ఇప్పుడు అమ్మ రెడీ అవుతుంటే గాజుల సెట్లో 2 గాజులు తీసుకొని సంబరపడుతుంటే వావ్ అని అమ్మ అంటది. అదే నాన్న దగ్గర అలా బిహేవియర్ చేయలేము. నాన్న అంటే అందరికి భయమే. సో ఒక తండ్రి ఆలోచన ఎలా ఉండాలి అని అంటే, పుట్టించింది వాళ్ళే, భగవంతుడు తల్లిదండ్రులు అనుకుంటేనే వాళ్ళు మేము జన్మనెత్తాము. సో మేము అనేది పుట్టుక అబ్బాయిలాగా పుట్టామేమో కానీ మేము మొత్తం మారు అమ్మాయి. మేము ఒక అమ్మాయి లాగా. మీ కొడుకు ఇలా ఉంటే బాగుంటది, అలా ఉంటది అంటే బాగుంటది అని మీరు కలలు కనడంలో తప్పు లేదు. ఎందుకంటే మీరు కన్నవారు, కలలు కనొచ్చు. ఒక సాఫ్ట్వేర్ లాగా చూడాలి, మా కొడుకును కారు నడుపుతుంటే చూడాలి, మా కొడుకు హీరోలా ఉండాలి, అలా ఇలా కలలు కనడంలో తప్పు లేదు. కానీ మాకేమనిపిస్తుంది లోపల, మేము అమ్మాయిలము, అమ్మకు సహాయం కావాలి, వంట చేయాలి, ముగ్గులు పెట్టాలి, జడలు వేసుకోవాలి, తర్వాత లిప్స్టిక్ బొట్లు అని మా సిచ్యువేషన్. ఓకే, మీరు అడగాలి. ఇప్పుడు ఎవరో అంటున్నారని చెప్పేసి మీరు మారకండి. మీ చుట్టుపక్కల విషయాలు మీకు పట్టించుకోకండి. ఏంటంటే మీ ఇంట్లో ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి, మీ కొడుకు ఒక ట్రాన్స్జెండర్ లక్షణాలు పోలి ఉంటే మీరు తనని అడగండి, తన జీవనం ఎలా ఉంటది. ఓకే, నువ్వు ఇలా అనుకుంటున్నావు, సరే నువ్వు ఇది అని ఒకసారి యాక్సెప్ట్ చేసి చూడండి. ఆ తర్వాత మీ కొడుకు చెప్పే మాటలకి మీరు కన్నీళ్లు కారుస్తారు. సో వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళని తొక్కి పెడితే రేపటి రోజున నేనే బాయిగా ఉండి నాకే మీరు బలవంతంగా పెళ్లి చేస్తే నాకు అక్కడ పవర్ లేదు. అంటే నాకు అక్కడ అంగస్తంభనం లేదు. సో నేను ఒక అమ్మాయిని తోటి అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నా. నువ్వు ఒక తోటి అమ్మాయిని పెళ్లి చేసి ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయడం కంటే నాకు పెళ్లి కాకుండా నువ్వు ఇలాగే ఉండని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు. సో మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంటే చెడిపోమ్మని నేను అనట్లేదు, ఎంకరేజ్ చేయండి. మంచిగా ఎంకరేజ్ చేసి మీరే తల్లిదండ్రులు, మీరే మొదటి మెట్టు కావాలి. మీరు బలంగా ఉంటే ఆ ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని వెళ్తాడు. కానీ ప్రపంచం ఎంత బలంగా ఉన్నా ఇంట్లో భయపడుతున్నాడు అని అంటే మీరు కరెక్ట్ లేరని. తల్లిదండ్రులు యాక్సెప్టేషన్ ఉండి నీకు మేము ఉన్నామని ధైర్యం ఇవ్వండి, ప్రపంచాన్ని వెళ్తాడు ఆ ట్రాన్స్జెండర్. మీ జీవితంలో మీకు ఎక్కువగా తోడుగా ఉన్న వ్యక్తి ఎవరు? మా గురువు. మీ గురువు? మా గురువే. మంచికి చెడుకి, మా సిజరిన్ టైంలో, తర్వాత మా దేవుడు చెప్పే టైంలో కానీ, మాకు మంచి చెప్పే టైంలో, చెడు చెప్పే టైంలో, మా కష్టాన్ని కానీ, మాకు ఫీవర్ వచ్చినా సిక్ అయినా అన్నిటికీ మా గురువే. అంటే ఒక తల్లి తండ్రి తర్వాతనే మేము ఆ గురువుగా ఎన్నుకొని ఆమె పాదాల దగ్గర బతుకుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి, గురువు చాలా గొప్పవాడు. గురువు ఒక సమయంలో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఈ గురువు కాకుంటే ఇంకో గురువు, ఈ గురువు కాకుంటే ఇంకో గురువు అని చెప్పేసి మారుతున్నారు. మారకండి. గురువు అమ్మైనా నాన్నైనా కొన్ని విషయాలు మెచ్చుకొని చెప్తారు, కొన్ని విషయాలు కొట్టి చెప్తారు మన మంచికే. సో గురువైనా కూడా కొంత కోపగిస్తుంది, కొంత ప్రేమిస్తుంది అంటే అది మన మంచికే. ఏ గురువు ఎప్పుడు శిష్యుడు చెడిపోవాలని చూడరు. నా అంతటి వాడు కావాలి నా శిష్యుడు, నా పేరు అక్కడ ఉండాలి, నీ పేరు ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు గురుస్థానంలో ఉంటే మనకు ఆ విషయం తెలుస్తుంది. మనం గురుస్థానంలోకి వెళ్ళేంత వరకు మనకు ఓపిక ఉండాలి చాలా. అడిగి గురువు దగ్గర ఉంటే మనకు గురుస్థానం వచ్చి మనకు 4 పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు మన గురువు అంటే ఏంటో తెలుస్తుంది. సో అది. మీరంటే మీ క్యాస్ట్ వల్ల మీకు మంత్రాలు ఇవన్నీ వచ్చాయి. అంటే కొంతమంది వేరే కులంలో పుడుతూ ఉంటారు, వాళ్ళకి మంత్రాలు అవేమీ రావు. మరి ఎలాగా ఇవన్నీ కూడా గురువే ట్రైన్ చేస్తారా? దీని గురించి చెప్పండి. సో ఇక్కడ పురోహితానికి కానీ, శివస్థానంకి కానీ, జోగిని వ్యవస్థలకు కానీ కుల భేదాలు అంటూ ఏం లేవండి. మన టాలెంట్ ఎవరి సొత్తు కాదు, కులం సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. నాకు మంత్రాలు, నేను ఒక వేరే కులం అనుకోండి, నాకు మంత్రాలు నేర్చుకునే అంత గ్రిప్ ఉంది, అంటే అంత ఆవేశం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోగలుగుతాన్న పట్టుదల ఉంది. రా మంత్రాలు నేర్చుకో, నీకెందుకు రాదు? కులం అడ్డు వస్తుందా? కులానికి, జ్ఞానానికి, మంత్రానికి ఏవీ లేదు. మంత్రాలు ఎవరైనా నేర్చుకోవచ్చు, వృత్తి ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ అందరికీ కూడా ఫిజికల్ నీడ్స్ ఎలాగా, దీని గురించి చెప్తారా? ఫిజికల్ నీడ్స్ అంటే జోగినీస్ కంటే ఏముండదమ్మా. నిరంతరం అమ్మవారి ధ్యాసలో ఉంటాం కాబట్టి కట్టు బట్టలతో సహా శుభ్రంగా అమ్మవారి సేవలోనే ఉంటాం. మాకు అలాంటి థాట్స్ రావు, అసలే రావు. ఓకే. ట్రాన్స్ అని ఫస్ట్ ఆ ఫీలింగ్స్ తోటి బయటపడతారు. సో ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తే ఎలా ఫీల్ అవుతారో అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా అబ్బాయిని చూస్తే అలాగనే మూవ్ ఆన్ అవుతారు. సో ఫీలింగ్స్
అమ్మాయి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక అబ్బాయి కావాలనుకుంటారు, ఒక అబ్బాయి లక్షణాల్లో ఉన్నారు కాబట్టి ఒక అమ్మాయి కావాలనుకుంటారు. సో సొసైటీ అట్లా, ట్రాన్స్జెండర్స్ అట్లా. సో సెక్స్ వర్కర్స్ అంటే వాళ్ళు కూడా ఇష్టంగా ఏం నిల్చోరండి. సెక్స్ వర్కర్స్ మేము ఇది వర్క్ చేయాలి, ఇదే వృత్తి అని ఏమి ఎన్నుకోలేదు. వాళ్ళ పుట్టుకోటికి ఏది దిక్కు లేక, ఇప్పుడు ఈ ఫేక్ ట్రాన్స్జెండర్స్ చేయబట్టి వృత్తి లేక, వాళ్ళకి పైసా ఆదాయం లేక, వాళ్ళ ఫ్యామిలీస్ ఇష్యూస్ కానీ, తర్వాత వాళ్ళకి రెంట్స్ అవి కట్టుకోవాలి కదా, బ్రతుకు తెరువు ఉంటది కదా. సో అందుకే వాళ్ళు ఆ పని చేస్తున్నారు, కానీ ఎవరు ఇష్టంతో చేయరు, అందరు అయిష్టంగానే చేస్తారు. సో ఇది ఫీలింగ్స్ అంటే జోగినీస్కి ఇలా ఉంటుంది, ట్రాన్స్జెండర్స్కి అలా ఉంటుంది. మీ జీవితంలో మీరు గర్వపడే విషయం ఏంటి? నా జీవితంలో నేను గర్వపడే విషయం అని అంటే, నేను మా ఊరు చిన్న మాలమూరు గ్రామము, పల్లెటూరు, మండలము ముగులపల్లి. నేను గ్రాండ్గా అమ్మవారికి గ్రాండ్గా పెళ్లి చేశాను. సో గ్రాండ్గా నేను కూడా జోగులగ్గం చేసుకున్నాను. ఆ ఒక్క కార్యక్రమం వల్ల నాకు అమ్మవారి దయ వల్ల చాలా విలువ దక్కింది, చాలా మంది ఆదరించారు. మా కుల వ్యవస్థలు ఏంటి, మా గ్రామస్తులు ఏంటి, సో మా రిలేటివ్స్ ఏంటి అంటే వాళ్ళకి తెలియదు అప్పటి వరకు ఏంటి ఇది, ఈ ప్రాసెస్ ఏంటి అని తెలియదు. సో నేను అమ్మవారికి లగ్గం చేసి, నేను లగ్గం చేసుకున్న తర్వాతకి పలానా ఇలా ఉంటుందని అమ్మవారిని అందరికీ తెలియజేశాను. నా లైఫ్ అందరికీ తెలియజేశాను. నేను గర్వపడేది అది. సో నేను ఇంత పురోహితురాలను అయిన తర్వాత కూడా, నేను మేల్ టు ఫీమేల్ మారినా కూడా, నా వృత్తి, ఇప్పుడు నేను చేసే పని రెండింటిని అమ్మవారితో నమ్ముకున్నాను. నాకు విద్య నేర్పిన గురువు వేరే, ఇప్పుడున్న గురువు వేరే. ఆ ఇద్దరు గురువులకి నా జన్మ అంకితం చేసుకుంటాను నేను. లగ్గం అన్నారు కదా, ఎవరిని లగ్గం చేసుకున్నారు మీరు? మా జోగినిస్తోనే, నాకు వచ్చే అమ్మవారు ఆమె పేరు చెప్పుకొని మా జోగినిస్తోనే నేను తాళి కట్టించుకోవడం జరుగుతుంది. అంటే ఈ మధ్యన మనం చూసుకున్నట్లయితే జోగులకు కూడా తాళి కడుతున్నారు. తాళి అంటే అది ఏ వ్యవస్థలోకి వస్తుంది? అది నార్మల్ కళ్యాణం కిందకి వస్తుంది. జోగులగ్గం అంటే స్పెసిఫిక్గా మన ఇంటి ముందు అమ్మవారిని హల్దీ, ఇప్పుడు గ్రాండ్గా చేసుకుంటున్నారు, ఇప్పుడు అప్పట్లో లేదు కానీ ఇప్పుడు అమ్మవారికి హల్దీ అని చెప్పేసి, తర్వాత మాకు హల్దీ అని చెప్పేసి గ్రాండ్గా ఫోటోషూట్స్ కానీ, గురువులకు వాళ్ళకు వీళ్ళకు సేమ్ చీరలు కట్టుకొని మంచి ట్రెడిషనల్గా మంచిగా బాగా చేసుకుంటున్నారు. ఇది జోగులగ్గం అని. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి వస్తే మీకు తెలుసో తెలీదో, ట్రాన్స్జెండర్ కన్నుల పండుగ. ఎందుకంటే శ్రీరాముడి వరం ఉంది. రామాయణంలో రాముడు వనవాసంకి వెళ్తాడు. వనవాసంకి వెళ్ళే మూమెంట్లో దరిదాపుగా అందరు వెళ్తారు, జనాలందరూ, పురుషులు, స్త్రీలు, ట్రాన్స్జెండర్స్. రాముడు ఒకటే మాట అంటాడు వెనక్కి తిరిగి, ఆడవారు మగవారు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళండి, నేను వస్తాను మళ్ళీ అని వెళ్తారు. మాకు చెప్పలేదు కదా శ్రీరాముల వారు అని చెప్పేసి అక్కడే పర్ణశాలను నిర్వహణ చేసుకొని, అక్కడే ఏర్పాట్లు చేసుకొని అక్కడే ఉంటారు. తిరిగి వచ్చే సమయంలో ఆ స్వామివారికి మేము స్వాగతం పలుకుతామంట. రామాయణంలో అమ్మ మీరేంటి ఇక్కడ ఉన్నారంటే, స్వామి మీరు అబ్బాయిలను వెళ్ళమన్నారు, అమ్మాయిలను వెళ్ళమన్నారు, అంటే పురుషులను స్త్రీలను వెళ్ళమన్నారు, మేము నపుంసకులం అంటే మేము థర్డ్ జెండర్ హిజ్రాలం, మమ్మల్ని వెళ్ళమనలేదు అని అంటే, ఆ రాముడు ఆ యొక్క వాళ్ళ భక్తికి భరించి స్వామివారు వరం ఇస్తారు. మీరు మీ చేతిలో డబ్బు పెట్టి మీ ఆశీర్వాదం తీసుకుంటే ఏదంటే అయోధ్య గాక అని చెప్పేసి స్వామివారు వరం ఇస్తారు. సో అంతటి రామాయణం నుంచి వస్తుంది ట్రాన్స్జెండర్స్, జోగినిస్ వ్యవస్థలు. భారతంలో కూడా ఉంటారు శిఖండి అని చెప్పేసి నపుంసకులు. సో అప్పుడు నాటి నుంచే వస్తున్నారు. ఇది సొసైటీ గ్రహించాలి. ఇప్పట్లో ఏదో పుట్టింది కాదు, ఇన్స్టాగ్రామ్ వచ్చినట్టు మేము మధ్యలో రాలేదు, ఇన్స్టాగ్రామ్ కంటే ముందున్నాం. అప్పటి నుంచి వస్తుంది, ఆ కాలాల నుంచే వస్తుంది ట్రాన్స్జెండర్ వ్యవస్థ, జోగినిల వ్యవస్థ. ఇన్స్టాగ్రామ్ మధ్యలో ఇప్పుడు పుట్టి ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్స్ చేస్తున్నారు, కానీ జనాలు అదొకటి మైండ్ లో పెట్టుకొని మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కించపరచొద్దు కామెంట్స్లలో. నేటి యువతకి మీరు చెప్పాలనుకున్న సందేశం ఏంటి, దీని గురించి చెప్పండి. అంటే మా పట్లనా, యువత పట్లనా? మీ పట్ల. మా పట్లనే. ఓకే. నేటి యువతకి చెప్తున్నాం ఏంటంటే, యువత అంటే మెయిన్ 16 to 27, 28 అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్స్ దగ్గరకు వచ్చి అపారమైన ప్రేమ చూపిస్తున్నారు. ట్రాన్స్జెండర్ ఎందుకు లొంగిపోతుంది అని అంటే, ట్రాన్స్జెండర్కి ఏ ఆదరణ ఉండదు, అమ్మా నాన్న ప్రేమకు దూరంగా ఉంటారు. అబ్బాయి వచ్చి ఒక కోణాన ప్రేమ చూపించగానే ఆ ప్రేమకు లోన్ అవుతున్నారు. ఆ తర్వాత ఆ పర్సన్ తన దగ్గరికి ఏం చూసి వచ్చాడో తెలియదు, డబ్బు చూసి వచ్చాడా, తన అందం చూసి వచ్చాడా తెలియదు.
ఇన్ని లక్షలు పెట్టి సర్జరీస్ చేయించుకుని అమ్మాయిలాగా మారిన తర్వాతకి ఆ అమ్మాయి మైండ్ సెట్ ఒక ప్రేమకు లోనైపోతుంది. ఆ ప్రేమ ఆ అబ్బాయితో కలిసి కొన్నాళ్ళు కొనసాగుతుంది, బాగానే ఉంది, అంత కొనసాగుతుంది. తను వెళ్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు, మంచిగా ఉంటున్నాడు. ఆ తర్వాత లాస్ట్కి అబ్బాయికి ఇంట్లో పెళ్లి కుదురుతుంది. ఒకటే మాట, నీకు సంతానం కలగదు, యు ఆర్ ట్రాన్స్జెండర్, ప్లీజ్ లీవ్ మీ. ఆ 3 మాటలతోని ఇన్ని రోజుల బంధాన్ని, రిలేషన్ని, తర్వాత ఇన్ని రోజులు గడిపిన జ్ఞాపకాలను అన్నిటినీ ఆయన తుడుచుకొని వెళ్ళిపోతుంటే, మేము ట్రాన్స్జెండర్స్ ఏం చేస్తారు, కాలు పట్టుకొని బ్రతిమిలాన ఆగడు. సో చాలా మంది ట్రాన్స్జెండర్ని కోల్పోయినాం మేము అట్లా. మా కమ్యూనిటీలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ సూసైడ్ చేసుకోవడం కానీ, తర్వాత సూసైడ్ అటెండ్ చేసుకోవడం కానీ, తర్వాత హెల్త్ ఇష్యూస్ బాగాలేక బెడ్ ఎక్కిన వాళ్ళని చాలా మంది చూసాము. చాలా మంది చనిపోయారు, ఆల్మోస్ట్ చనిపోయారు. సో లేదా మా కమ్యూనిటీని అంతా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు దౌర్జన్యంగా అంటే ధర్నా చేసి కూర్చున్నా, వాళ్ళ ఫ్యామిలీని అంగడి చేసినా తను వేరే రౌడ్ షీటర్లను పంపించి ఇప్పుడు చంపడం కానీ, మర్డర్ చేయడం కానీ జరుగుతున్నాయి. సో యువతకు నేను చెప్పేది ఏంటి అంటే, అమ్మాని పిలవండి, ఆశీర్వదిస్తాము. దేవుడని నమ్మండి, భక్తుల్లాగా చూస్తాము. ఆ అన్నయ్య, ఆ అక్క, చెల్లెని పిలవండి, రాఖీ కడతాము. ప్రేమ అని మాత్రం దగ్గరికి రాకండి. వన్స్ వస్తే వదిలిపోకండి, రాకండి, వస్తే వదిలిపోకండి. ట్రాన్స్జెండర్ లైఫ్ సింగిల్ లైఫ్, సింగిల్ గా పుడతారు, సింగిల్ గా బ్రతుకుతారు, సింగిల్ గానే చేస్తారు. మీరు రాకండి, ఇబ్బంది పడకండి. ట్రాన్స్జెండర్ ని మోసం చేస్తే మీకేం రాదు. ట్రాన్స్జెండర్ పైసా తింటే నీకు ఫ్యూచర్ లో మళ్ళీ అంత పైసా నీకు ఖర్చు అవుతుంది. సో నువ్వు తిని బాగుపడలేవు. వద్దు. తల్లి అను కొడుకు అని అంటాం, అక్క అను తమ్ముడు అంటాం, ఓకేనా, తమ్ముడు అని అన్న అంటాం. మంచి రిలేషన్, మంచి ఫ్రెండ్షిప్. ఎందుకండి, మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రా బయటికి పోదాం, నువ్వు ఎప్పుడు బోనాలనే ఉంటావు, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు, రా మండేకి పోదాం అని తినేస్తారు. సో అంతవరకే బాగుంటది. లిమిట్స్ క్రాస్ కావద్దు, ఫీలింగ్స్ పుట్టించి ఫీలింగ్స్ ని చంపొద్దు. మేము ఏజ్లు కానీ, నేను చిన్న ఏజ్ లో అయ్యాను, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించుకొని కొంచెం ఏజ్ లో అవుతారు. సో సర్జరీ అంటే చచ్చి బ్రతకడం. మేము వన్స్ ఒకసారి చచ్చిపోయి బ్రతుకుతున్నాం మళ్ళీ. అంటే ఆ పాత లైఫ్ మొత్తం, ఇంకా అది పేరు కూడా చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్కి వస్తున్నాం అంటే చాలా డేర్ చేసి వస్తున్నాం. సో యువత అదొకటి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రెస్పెక్ట్గా చూసి మమ్మల్ని ఆదరించమని అంటున్నాం, కానీ మమ్మల్ని ఇంకేదో కోణంలో చూసి మా డబ్బుకు ఆశపడి, మా అందానికి ఆశపడి వచ్చి గల్లంత చేసి మాత్రం మా లైఫ్లోకి పోకండి, రాకండి. సో ఇది మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా మీకు గురువులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. తర్వాత మీరు 4 రూపాయలు మన దగ్గర పైసలు ఉంటే రేపటి రోజున బంగారం చేయించుకొని బ్యాంకులో వేసుకుంటే అప్పు తెచ్చుకొని నీకు ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు తప్పించి, అబ్బాయిలకు పెడితే మాత్రం అబ్బాయిలు వచ్చి జాయిన్ చేయరు హాస్పిటల్లో. అమ్మ నాన్నకు పెడితే మనం చనిపోతే ఏడుస్తారేమో కానీ అబ్బాయిలకు పెడితే అబ్బాయిలు ఏడవరు. సో డబ్బు అనేటువంటిది లిమిట్ లో ఉంచుకోండి. మీకు అంత ఎక్కువైతే గురువులకు ఇవ్వండి, గురువు మీ మంచి చెడు చూస్తుంది. ట్రాన్స్జెండర్ కూడా చెప్పేది ఏంటంటే, అబ్బాయిలను నమ్మకండి, మన గురువులను అమ్మానాన్నను నమ్ముకోండి, పైకి రండి. మన జీవితం ఇలా అయినందుకు మనం దుఃఖం, అసలు ఇది లైఫ్ ఇలా పుట్టినందుకు సగం బాధే. సో ఈ బాధను మన మైండ్ లో పెట్టుకొని, మన బ్రతుకు తెరువుని, మన జీవనోపాధిని మైండ్ లో పెట్టుకొని ఏ అబ్బాయిని దగ్గరికి రానివ్వకండి, అల్లరిపాలు కాకండి. జోగిన్ల జీవిత లక్ష్యం ఏంటి అసలు? జోగినిల జీవ లక్షణం అంటే ఏం లేదండి. ఇయర్లీ ఇలా బోనాలు వస్తూనే ఉంటాయి, తీస్తూనే ఉంటారు, అమ్మవారిని చెప్తూనే ఉంటారు, బ్రతుకుతూనే ఉంటారు. ఏంటి అంటే, సరే ఆనాటి కాలంలో అంటే దొరల కాలంలో మాకంటూ భూములు ఇచ్చారు, జోగినీస్ అని మ్యారేజ్ చేసేసి పక్కన ఇల్లులు ఇచ్చారు, ఆ ఇంట్లోనే తనను ఉంచారు, కూరగాయలు ఏంటి, రేషన్ ఏంటి అన్ని ఇప్పించారు. సో జోగినీల లక్ష్యం అంటూ ఏం లేదు, మాకంటూ ఒక స్పెసిఫిక్ ఉండాలి, మేమంటూ ప్రూవ్ చేసుకోవాలి సొసైటీలో. మేము ఇంత కష్టపడి, ఇంత మారి, ఇంత అమ్మవారిని లగ్నం చేసుకొని అమ్మవారి పేరు మేము బతుకుతున్నాం కాబట్టి మీరు దీన్ని మైండ్లోకి తీసుకొని మాకంటూ ఫంక్షన్స్ కానీ, మాకంటూ రేషన్స్ కానీ, మాకంటూ ఇందిరా మిల్లులు కానీ, మాకంటూ సొసైటీలో స్పెసిఫిక్గా ఆపర్చునిటీస్ అన్ని ఇస్తే మేము కూడా బ్రతకగలుగుతాం. సో ఇదే మా లక్ష్యం. అంటే ట్రాన్స్జెండర్స్లో కూడా చాలా మంది జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు కదా మేడం. సో మరి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? నాకు అవకాశం లేదు చదువుకునేంత. నేను చేసిన వృత్తికి ఇప్పుడు నేనున్న వృత్తి కలవదు. సో ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కానీ, జోగినీస్ కానీ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు జాబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్స్ ఉన్నాడు, తర్వాత ఇప్పుడు ఏంటి సిగ్నల్స్ దగ్గర
చేస్తున్నారు పోలీసులాగా. పోలీసులు ఉన్నారు. తర్వాత ఇంకేంటి, ఇంకా ఆంధ్రలో వాళ్ళపైతే ఇంకా చాలా విలువ. వాళ్ళకి పెన్షన్స్ వస్తాయి, మంచి మంచిగా చూసుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళని అలా చూస్తున్నారు. సో ఇక్కడ కూడా ఈ తెలంగాణలో కూడా మంచి మంచి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు చదువుకున్న వాళ్ళని ఏదైనా వాళ్ళ ఫస్ట్ స్కిల్స్ చూసి వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే, అరే తను ఆపర్చునిటీ కలిగింది, తను ఒక జాబ్ చేస్తుంది కదా అని చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చదువుకొని మరీ జాబ్కి అటెండ్ అవుతారు. కాబట్టి మీరు ఒక అవకాశం మాకు ఇచ్చి చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. సరే, అయితే ఇప్పుడైతే మీరు యవ్వనంలో ఉన్నారు, మరి మీకు 60 అట్లా ఏజ్ వచ్చిన తర్వాత మరి ఏంటి, మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మీ ఉపాధి ఏంటి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఓకే, మా కమ్యూనిటీలో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అంటే, మనం పిల్లల్ని బాగా చూసుకుంటే పిల్లలు మనల్ని చూసుకుంటాయి. అంటే మనం ఒక చెట్టు నాటితే ఆ చెట్టు మనకు నీడని ఎలా అయితే ఇస్తుందో, ఇప్పుడు మనం పిల్లల్ని బాగా చూసుకుంటే పిల్లలు గురువులను బాగా చూసుకుంటారు. సో ఆ సరౌండింగ్లో ఉన్న పిల్లలు కూడా ఆ పెద్దవాళ్ళని చూసుకుంటారు. వాళ్ళ కోడళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు మా దాంట్లో. అంటే నార్మల్గా మన వ్యవస్థలో దహన సంస్కారాలు చేస్తారు, అంటే మరి జోగిని వ్యవస్థలో ఎలా ఉంటాయి ఎవరైనా చనిపోతే? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఈ జోగిని వ్యవస్థలో ఏంటి అని అంటే, ఒక జోగిని మరణిస్తే తన స్వగృహంకి అంటే తన ఊరికి, తన ఇంటికి తీసుకెళ్ళి తనని నిండు ముత్తైదులుగా అలంకరిస్తాం. ఇప్పుడు నార్మల్ వాళ్ళని అయితే జస్ట్ తీసుకెళ్ళిపోతారు, స్నానం చేపించి తీసుకెళ్ళిపోయి దహనం చేసేస్తారు. కానీ అలా కాదు. ఈ జోగిని చనిపోతే, ఎవరైనా జోగిని చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తనని నిండు ముత్తైదులాగా పట్టు చీర కట్టించి, పసుపు రాసి, బొట్టు పెట్టి, పూలు పెట్టి, తర్వాత తనకి లాస్ట్ వడువాల బియ్యం అంటే ఒడి బియ్యం పోసేస్తారు. అందరు శివసొత్తులు అందరూ వస్తారు, తనకు బండారి పసుపు జల్లుతారు. ఆ తర్వాత పటం వేస్తారు. ఒగ్గు వాళ్ళు వస్తారు, ఒగ్గు డోళ్ళు పట్టేవారు వచ్చేస్తారు. తర్వాత పటం వేసి ఆ జోగినికి ఏ అమ్మవారైతే వస్తుందో ఆ అమ్మవారిని మళ్ళీ తన ఒంట్లోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఒళ్ళు జిలకరిస్తుంది. జిలకరించి తన ఫ్యామిలీలో ఎవరికైనా లేదా వాళ్ళ శిష్యులో ఎవరికైనా ఆ అమ్మవారు అనేటువంటిది వాళ్ళకి ఆవహిస్తుంది. ఆ తర్వాత దహన సంస్కారాలు ఆడుతూ పాడుతూ అందరిలాగే జరుగుతాయి. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా శుభకార్యాలు ఆ ఏరియాలో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఏం చేసినా కూడా వస్తూ ఉంటారు, వచ్చి మాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటారు. సో వాళ్ళని మీరు ఏమంటారు? వాళ్ళని నేనేమంటానంటే, అందరూ ఒకేలాగా ఉండరు మేడం. అందరూ చాలా ఓపికగానే ఉంటారు. ఎందుకంటే మేబీ సిజరీన్ అయిన వాళ్ళందరూ కూడా చాలా ఓపికగా ఉంటారు. వాళ్ళకు 10 వస్తే చాలు అని సంతోషపడతారు. నేను ఇందాక చెప్పాను కదా నకిలీ వాళ్ళని చెప్పేసి. ఆ నకిలీ వాళ్ళే ఏవో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్ కానీ హెవీగా మనీ అడగడం, తర్వాత దౌర్జన్యాలు చేయడం వాళ్ళే చేస్తారు. నిజమైన ట్రాన్స్జెండర్స్ అయితే దౌర్జన్యాలు చేయరు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకెళ్ళిపోతారు, అంతే తప్పించి ఇంకేం చేయరు. ప్రేమగా అడుగుతారేమో, ఇంకొంచెం కలిపివ్వు, ఇంకొంచెం కలిపివ్వని ఆ ఇచ్చే పర్సన్ ప్రేమగా అడుగుతారేమో కానీ దౌర్జన్యంగా మాత్రం అడగరు. దౌర్జన్యంగా అడిగేది కేవలం నకిలీ వాళ్ళే. ఈ నకిలీ వాళ్ళు చేయడం వల్ల ట్రాన్స్జెండర్ అందరికీ పేరు వస్తుంది. దీన్ని గమనించాలి సొసైటీ. అంటే మీకు బాయ్ నుంచి గర్ల్కి కన్వర్ట్ అంటే ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఫీలింగ్స్ ఫస్ట్ ఎప్పుడు మీకు కలిగాయి? అలాగే మీకు ఒక కమిటీ ఉంటుంది, ఒక కమ్యూనిటీ ఉంటుంది, సో ఎవరిని కలవాలి ఏంటి, గురువుగా ఒకరిని ఎంచుకుంటారు కదా, ఇవన్నీ మీకు ఎలా తెలిసాయి, మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? ఓకే, నాకు ఫీలింగ్స్ అనేటువంటిది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా నడవడికలో కానీ, నేను చేసే పనులలో కానీ, తర్వాత నాకు అర్థమైపోయేది. సమ్ ఏజ్లో 13 to 14 ఆ ఏజ్లో నేను అని తెలుసుకున్నాను. సో నాన్నగారు అకాల మరణం చెందడం వల్ల నేను అన్నీ స్టాప్ చేసుకొని ఫ్యామిలీది చూసుకున్నాను. సో ఫ్యామిలీ ఓకే అయిపోయిన తర్వాతకి మళ్ళీ నేను యథావిధిగా ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. యథావిధిగా మళ్ళీ నా మైండ్ సెట్ అంతా అప్సెట్ అయిపోయింది. సో వరంగల్ నేను పురోహితం చేసేదాన్ని. పురోహితం చేసేటప్పటికి ఒక వేరే పురోహితం ద్వారా నాకు లైలా గారి పరిచయం. సో మేము ఇన్విటేషన్ వేయడానికి వెళ్ళాము. సో మళ్ళీ ఎవరికి తెలియకుండా నేను సింగిల్గా వెళ్ళి కనెక్ట్ అయ్యాను. సో నాకు సర్జరీ చేయించండి, నా ఫీలింగ్స్ ఇలా అని చెప్పేసి అడిగితే తను సో కొన్ని రోజులు ఆగని చెప్పేసి తను అక్కడ సర్జరీ చేయించేసింది. అవన్నీ మీరు కలిసాను, కాంటాక్ట్ అయ్యాను. అంటే ఆన్లైన్లో ఇట్లా సెర్చ్ చేయడం అలా ఏమన్నా చేశారా? ఆన్లైన్లో అంటే ఇంటర్వ్యూస్ చూసేవాళ్ళం, అందరి ట్రాన్స్జెండర్స్వి ఇంటర్వ్యూ చూసేవాళ్ళము. సో ఇంటర్వ్యూస్ చూసే నేను ఇన్స్పైర్ అయినా.
సో ఇలాగే నా ఇంటర్వ్యూ కూడా చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మీ ఫ్యామిలీని ఒప్పించుకొని మంచి జీవితం గడపండి, విలువైన జీవితం గడపండి. సో ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి నన్ను శిష్యురాల్లాగా చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా? అంటే వాళ్ళకి ఆపరేషన్ ఇవన్నీ కూడా బాధ్యత మీరే తీసుకుంటారా? ఫస్ట్ మేము వద్దంటాము, ఈ లైఫ్ వద్దు, నువ్వు ఇంకోసారి ఆలోచించుకో అని అంటాము. తర్వాత ఇంకా వినట్లేదు అని అంటే జాయిన్ చేసుకుంటాము. నా కోడలే, నా శిష్యురాలే కాబట్టి నాదే బరువు బాధ్యత కాబట్టి నేనే మనీ పెట్టి తన ఆలోచనలు ఎలా ఉన్నాయో తనని పూర్తిగా అమ్మాయిలాగా మారుస్తాను. మీకు సర్జరీ ఒకటే చేస్తారా, ఒక 2 చేస్తారా సర్జరీస్? మాకు హెవీ సర్జరీస్ అన్ని, ఫేస్ టు హైబ్రోస్ అని, తర్వాత ఫోర్ హెడ్ అని, చిన్ అని, అన్ని సర్జరీస్ ఉంటాయి. ఓకే. అంటే ఇందాక మీరు అన్నారు కదా ట్రాన్స్జెండర్స్ లైఫ్లోకి అబ్బాయిలు రావడం, ప్రేమించడం, కలిసి ఉండడం, మళ్ళీ విడిపోవడం. అండ్ ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు మామూలుగా మేల్ అండ్ ఫిమేల్ భార్యాభర్తలైన ఎవరైనా సరే కోర్టుకి వెళ్తారు. సో అలా మీ కమ్యూనిటీలో ఏమన్నా ఉంటుందా కోర్టుకి వెళ్ళడం ఇట్లాగా? మా కమ్యూనిటీలో కోర్ట్ అని ఏమి ఉండదు. అసలు మెయిన్ ఏదైనా ఇష్యూ అయితే పిఎస్లోకి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా తీసుకోరు. ఎక్కడ మాకు ఏదైనా ఇష్యూ అయినా, తర్వాత ఎవరైనా ఇష్యూ చేసినా, ఎవరైనా ఖరాబ్ చేసినా, రేపటెండర్ చేసినా కూడా పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా తీసుకోరు. సో సొసైటీ మా పట్ల గౌరవమే ఇవ్వదు. ఇంకా మాకు అన్యాయం జరిగితే సపోర్ట్ వస్తుందని మేము ఎట్లా నమ్ముతాము? సో అట్లా అని చెప్పేసి మేము ఎక్కడికి వెళ్ళాము, న్యాయం అనేసి నిలబడము. మాకు ఏదైనా అన్యాయం జరిగితే మా దాంట్లో మా చర్యలే తీసుకుంటాము, మా దాంట్లో మేమే నిరాసనలు చేస్తాము, ఫ్లెక్సీలు కొట్టించి క్యాండిల్ పట్టుకొని అన్నీ చేస్తాము. తర్వాత కొన్ని రోజులు అయిపోయినాక ఆ విషయం మర్చిపోతారు అంతే. అంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా గురువుతో, ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ చేసుకుంటే అలా ఎన్ని పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు నాకు ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే నేను జోగిని. సో మా గురువే అన్నీ అనుకుంటా, భగవంతుడే అన్నీ అనుకుంటా. మేబీ భగవంతుడు నా పట్ల ఏదైనా దయ చూపిస్తే మా గురువు వల్ల చూపించాలి, కానీ వేరే పర్సన్ వల్లనైతే చూపించాడు. వేరే పర్సన్ మేము దగ్గరికి రానివ్వము కూడా, ఎందుకంటే జోగినీస్ కదా, అమ్మవారి పేరు మీద బతుకుతాము. ట్రాన్స్జెండర్స్కి అయితే ఓకే, పెళ్లి చేసుకోవడానికి ముందటికి వస్తారు. చాలా ఉన్నాయి, మంచి మంచి వాళ్ళే ఉన్నారు, పెళ్లి చేసుకొని ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇయర్స్ కొద్ది. జోగిని అనగానే చాలా అందంగా రెడీ అవుతారు, చాలా అందంగా ఉంటారు కదా. సో మరి మీకు హరాస్మెంట్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయో, అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? అంటే నేను కొన్ని చోట్ల ఇప్పుడు ట్రావెల్ చేస్తాం కదా, ట్రావెల్ చేసినప్పుడు బస్ పక్కన కూర్చోవడం కానీ, ట్రైన్లో కానీ పక్కన కూర్చున్న వాళ్ళు హెరాస్మెంట్ చేయడం కానీ అట్లా ఫేస్ చేశాను. ఇంకా ప్రపోజల్స్ అంటే చాలానే వచ్చినాయి. ఇంకా నేను నన్ను గుర్తుపట్టరు ఎవరు. ఫస్ట్ మెయిన్ థింగ్, నేను ట్రాన్స్జెండర్ అని ఎవరు గుర్తుపట్టరు, నన్ను అమ్మాయి అనే అనుకుంటారు. సో భగవంతుడు నాకు అది ఇచ్చిన వరం అనుకోవాలి. సో ప్రపోజల్ కూడా చాలా వచ్చినాయి, కానీ నేను ఏది యాక్సెప్ట్ చేయను. నేను చెప్తాను బైబిల్, నేను ఇది ట్రాన్స్జెండర్ని, నాతో నీకు కలవదు, నువ్వు వేరే అమ్మాయిని చూసుకో అని చెప్తాను. అంటే మీరు ట్రాన్స్జెండర్ కింద ఆపరేషన్ చేయించుకున్నారు కదా, సో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏముంటాయి? ఆరోగ్య సమస్యలు అంటే మేడం, మనం బలహీనరాలు అయిపోతాం. మనకున్న బలము ఇప్పుడు ఉండదు, బాయ్గా ఉన్న బలము ఇప్పుడు ఉండదు. సో సర్జరీస్ చేసుకొని ఉంటాం కాబట్టి చాలా వీక్ అయిపోతాము. పై సర్జరీ ఏంది, బ్రెస్ట్ సర్జరీ ఏ సర్జరీ అయినా కూడా చాలా బ్లడ్ లాస్ అవుతాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ అంటే మనం తీసుకునే మెయిన్ ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకొని మంచి కేర్ తీసుకుంటే చాన్నాళ్ళు ఉంటాం, లేదని అంటే సగంలోనే వెళ్ళిపోతాం. అండ్ మీరు ఇప్పుడు సర్జరీ చేయించుకుంటారు కదా, సర్జరీ అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆ పెయిన్, అసలు ఏంటి మొత్తం దీని గురించి చెప్పండి. 41 days ఉంటుంది ఆ పెయిన్. అటువంటిది చాలా విపరీతమైనది అది. సో మనకు దగ్గరలో పేరెంట్స్ ఉండరు, మన వాళ్ళంటూ ఎవరు ఉండరు. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ రూమ్లోకి ఎక్కువ రారు. సో అది ఒక నరక యాతన, ఒక 4 గోడల మధ్యలో నరక యాతన 40 రోజులు. మళ్ళీ చావు బ్రతుకు ఏంటి. తర్వాత నాకైతే హెవీ బ్లీడింగ్, నాన్ స్టాప్గా బ్లీడింగ్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మ ఒక కొడుక్కి జన్మనివ్వడానికి ఎంత అయితే బాధ భరిస్తుందో, పెయిన్ అనుభవిస్తుందో, దానికి రెట్టింపు మేము 41 days అలా మూవ్ ఆన్ అవుతాం. 41 days తర్వాత మాకు 11 days తర్వాత స్నానం చేపిస్తారు, మళ్ళీ 21 dayకి మళ్ళీ ఒక స్నానం చేపిస్తారు, 31 daysకి మళ్ళీ ఒక స్నానం చేపిస్తారు, 41 daysకి పూజ చేపించి చిన్నగా ఫంక్షన్ చేస్తారు. అప్పుడు మేము గది దాటి బయటకు వస్తాము.
సో అప్పటి వరకు మాకు ఒక నరక యాతనే అనుకోవాలి. అమ్మున్నా చెప్పుకునేదాన్నేమో, నానున్నా చెప్పుకునేదాన్నేమో అన్న థాట్స్ వస్తాయి. బాధ, దుఃఖము, అమ్మవారిని తలుచుకుంటూ అలాగే ఆ నరకాన్ని కొనసాగిస్తాము. అది చాలా విపరీతం, హెవీ బ్లీడింగ్. అది అమ్మో, అది తలుచుకోవద్దు. అన్ని రోజులు బెడ్ మీదే ఉంటారా? కదలకుండా బెడ్ పైనే ఉండాలి. కదిలితే ఇంకా హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. ఇలా 2 కాళ్ళు చాచామంటే 2 కాళ్ళు అలాగే ఉండాలి. మరి వాష్రూమ్ ఇది యూరిన్ పైప్ వేస్తారు. మనకంటూ యూరిన్ బ్యాగ్ నిండగానే తీసేస్తారు. తీసి పారబోసేస్తారు. మనం మాత్రం బెడ్ పై నుంచి కదలడానికి ఉండదు. హెవీ పెయిన్. మరి ఆ సిచ్యువేషన్లో ఎందుకు వచ్చింది ఇదంతా, ఆపరేషన్ చేయించకుండా నార్మల్గానే ఉండిపోతే బాగుంటుంది అన్న ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు? నాకు అనిపించింది. నేను ఆ టైంలో బాధపడి ఏడ్చాను కూడా. నన్ను ఎందుకు ఇలా పుట్టించావు భగవంతుడా, అసలు ఏంటి నా తలరాతి ఇలా రాసావు, ఇంత పెద్ద ఘోరమా, ఇంతనా అని చెప్పేసి నేను భగవంతుని చాలా తిట్టుకున్నాను నా మనసులో. సో అమ్మ నాన్న గుర్తొచ్చి కూడా చాలా ఏడ్చాను. కానీ తర్వాత మళ్ళీ లేచాక నాకు ఆనందం అనిపించింది. ఓకే, నేను అమ్మాయిలాగా మారిపోయాను. సో నా గోల్ రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను పరిపూర్ణమైన అమ్మాయిని అనే ఫీలింగ్తో బ్రతుకు కొనసాగిస్తున్నాను. ముఖ్యంగా ఆపరేషన్ అంటే ఏం చేస్తారు? మేల్ టు ఫీమేల్ చేంజ్ చేస్తారు. మేల్కున్న అంగాన్ని తీసేసి ఫీమేల్ లాగా మారుస్తారు. అది సిజరీన్. సో బ్రెస్ట్ సర్జరీస్ ఉంటాయి, ఫేస్ సర్జరీస్ ఉంటాయి, చాలా వివిధ సర్జరీస్ ఉంటాయి, వివిధ ఏరియాలు ఉంటాయి. ఢిల్లీ అని, చెన్నై అని, ముంబై అని, పూణే అని, విజయవాడ అని చాలా చోట్ల ఉంటాయి. పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ ఇట్లా చేస్తుంటారు. గతంలో ఇల్లీగల్గా ఉంటే లీగల్ అయిపోయింది. అంటే మీ గురువు గారు మీకు తాళి కడతారని అన్నారు కదా, సో మరి ఆవిడ చనిపోయారు అనుకో, అప్పుడు ఏంటి, మీరు విధవరాలు అవుతారా అసలు ఏంటి? అవును, మంచి క్వశ్చన్ అడిగారు. ఒకవేళ మా గురు స్వర్గస్థులైతే చనిపోతే మమ్మల్ని విడోరాలు చేస్తారు. మేము ఒక 11 రోజులుగా తెల్ల చీర, గాజులు లేకుండా బొట్టు చెరిపేసుకొని, పూలు నలిపేసుకొని సేమ్ వితంతులాగే ఉంటాము. ఒక రూమ్లో 11 రోజులు ఉంటారు. 11వ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత తదుపరి మళ్ళీ మా గురువు వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు మమ్మల్ని శిష్యులుగా చేసుకుంటారు. మళ్ళీ మమ్మల్ని సుమలింగలింగా ఆవాహిస్తారు. అంటే మళ్ళీ తాళి కడతారా? మళ్ళీ తాళి కట్టి మాకు పట్టీలు మట్టెలు పెట్టి సుమంగలిగా మమ్మల్ని ఆవాహనిస్తారు. అంటే ఇప్పుడు మీ గురువు గారి దగ్గర 30 మంది శిష్యులు ఉన్నారు అనుకో, ఆ 30 మంది కూడా విధవలు అవుతారా? అవును, మేము అవుతాము, మాకు ఇదే మోక్షం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వితంత అవుతారు. లేదు నాకు ఇంట్లో ఒప్పుకోవట్లేదు అన్న వాళ్ళు అవ్వరు. మెయిన్గా ఒక గురువు చనిపోతే గురువు పేరులో ఉన్న వాళ్ళందరూ వితంత అవుతేనే రెస్పెక్ట్ ఉంటుంది. సో దాన్ని చాలా బాధాకరంగా మేము ఫీల్ అవుతాం. 11 రోజులు పూజలు అవి ఏముండవు, బయటికి రాము, ఇంట్లోనే ఉండిపోతారు. చాలా బాధాకరమైన విషయం. అంత మంచిగా చూసుకున్న గురువు చనిపోయారంటే ఎవరికైనా పిల్లలకి బాధే ఉంటుంది. సో తర్వాత 11వ రోజు కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు మమ్మల్ని బొట్టు పువ్వులు మళ్ళీ సాంప్రదాయంగా రెడీ చేసి మళ్ళీ వాళ్ళకు కోడలుగా చేసుకుంటారు, తాళి కడతారు. అంటే గురువుని, అంటే మీకు తాళి కడుతున్నారు కాబట్టి భర్తగా స్వీకరిస్తారా లేదంటే గురువుగా స్వీకరిస్తారా? అంటే మీకు ఏమైనా ఫిజికల్ రిలేషన్షిప్ అట్లా ఏమైనా ఉంటుందా? లేదమ్మా, ఫిజికల్ రిలేషన్షిప్ అని ఏం లేదు. కానీ అన్నీ తనే, మేము అన్నీ మా గురువే అని చెప్పేసి మేము హార్ట్ఫుల్గా తనతోనే మూవ్ ఆన్ అయిపోతాము. మాకు తల్లి, తండ్రి, గురువు, భర్త, అన్న, తమ్ముడు అన్ని రిలేషన్స్ ఒక్క మా గురువు దానిలోనే చూసుకుంటాము. మాకు మంచి చెప్తారు, చెడు చెప్తారు. సో అన్నిటి పరంగా మా గురువుని అంతే అనుకుంటాం, కానీ ఫిజికల్ మూవ్ అంటే ఏం లేదు. ఓకే, అయితే మీ మదర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని అన్నారు కదా, అంటే ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే సాధారణంగా తల్లి కూతుర్లు అంటే ఇంట్లో ఉన్నప్పుడు జడలు వేసుకోవడం అని, అదని, చీరలు కొనుక్కుంటే నేను ఇది కొనుక్కున్నాను, అది కొనుక్కున్నాను, ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు మీ మదర్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మా మదర్ అయితే అసలు నేను మా మదర్కి ఎన్ని పూజలు చేసినా ఎంత కాలు మొక్కినా చాలా తక్కువే. మా మదర్ అసలు చాలా ప్రౌడ్. అసలు నేను మరో దేవతలాగా భావిస్తా మా అమ్మను. మా అమ్మ అయితే నా పట్ల, నేను నిజంగా అమ్మాయిని కాను, నేను ఒక ట్రాన్స్జెండర్ జోరాలని, కానీ నన్ను ఒక అమ్మాయిలాగా చూస్తుంది మా అమ్మ. ఎక్కడ బయటికి పోయినా నన్ను దగ్గరికి తీసుకుంటుంది. లేకపోతే ఇన్ కేస్ ఏదైనా ఎక్కువ మొబైల్ వాడినా వద్దు ఖరాబ్ అయిపోతావు అని అంటది. తర్వాత చాలా కేర్ చూస్తుంది. శారీస్ కొనియడం ఏంటి, తర్వాత కాళ్ళకి పసుపు పెట్టుకోవడం, పట్టీలు పెట్టుకో, నాయ పెట్టుకో, గాజులు వేసుకో అని చెప్పేసి అమ్మ ఇప్పుడు ఒక తల్లి కూతురు ఎలా అయితే ఉంటారో అంతకు మించి ఉంటాం మేము. మా అమ్మ ఆ విషయంలో నేను చాలా గర్వపడాలి. మా అమ్మకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి.
మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి బేసిక్. మీ మదర్ని చూడడానికి మీరు వెళ్తారా, లేదంటే మీ మదర్ వస్తూ ఉంటారా హైదరాబాద్? మా అమ్మ వస్తుంటది కానీ ఎక్కువ శాతం నేనే వెళ్తా. అన్నయ్య వదిన అమ్మ దగ్గరికి నేనే వెళ్తా, కొన్ని రోజులు స్పెండ్ చేసి మళ్ళీ వస్తా. అన్నయ్య వదిన ఎలా ఉంటారు మీతోటి? మా అన్నయ్య కూడా చాలా నన్ను చెల్లె అమ్ములనే పిలుస్తాడు, నన్ను ఒక చెల్లెలాగానే ట్రీట్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కూడా నన్ను ఒక ఆడపిల్లలాగానే భావిస్తారు. సో మా వదిన కూడా చెప్పాలంటే మా వదిన కూడా చాలా గ్రేట్. నేను భయపడ్డా, అంటే సంథింగ్ అన్న మనోడు కానీ వదిన మనది కాదని అంటారు కదా, వదిన వస్తే నేనేమైనా దూరం అయిపోతానేమో, నాకు తెలిసిన ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నన్ను అట్లా ఇట్లా అంటదేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ తను కూడా నాతో చాలా క్లోజ్గా ఉంటాం. మేమిద్దరం ఎటైనా వెళ్తే సేమ్ శారీస్ కట్టుకుంటాం, సేమ్ ఫ్రాక్స్ వేసుకుంటాం, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. వదినలాగా కాదు కానీ మరో తల్లిలాగా ఉంటుంది. నా ఫ్యామిలీ నన్ను ఇంత ఆదరించడం నాకు చాలా దేవుడు ఇచ్చిన ఒక వరం అనుకోవచ్చు. ఇలాంటి ఫ్యామిలీ ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి దొరకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీ వదిన మిమ్మల్ని కానీ, అంటే మీరు మీ వదినని కానీ ఆట పట్టించడం అలా ఏమన్నా ఉంటుందా? నేను మా వదిన ఆట పట్టిస్తాను కానీ మా వదిన నన్ను ఆట పట్టేది. ఆమె బేసిక్గా భయపడుతుంది నాకు, ఇంకా అమ్మవారు వస్తుంది కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్ లేడీస్కి కొంచెం భయమే కదా, అమ్మవారు రావడం ఇది అది అంటే దూరం వెళ్ళిపోతుంది. సో తనకు భయం వేస్తుంది. ఆ ప్లేస్ భయం వరకే ఉంటుంది. మళ్ళీ ఫుడ్ విషయం కానీ తిరుగుడు షాపింగ్స్ అని అట్లేం లేదు. ఆద్య అని నోరారా పిలుస్తుంది. మంచి షాపింగ్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ వెళ్తూ ఉంటాం, వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో నేను ఆట పట్టిస్తాం మా వదినని. నువ్వేం చేయట్లేదు, మా అమ్మకి పని చేయట్లేదు, వెళ్ళిపోను అట్లా ఇట్లా అంటా ఏడుస్తుంది. మళ్ళీ కాసేపు కాంప్రమైజ్ అయిపోతుంది. అయితే చాలా మంది మనం చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్స్ పిల్లల్ని దత్తత తీసుకుంటూ ఉంటారు. సో మరి ఎందుకు దత్తత తీసుకుంటారు, అంటే వాళ్ళని దత్తత తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఏంటి, దీని గురించి చెప్పండి. ఓకే అమ్మ, మేము ఇప్పుడు ఇప్పుడు అమ్మాయికి భార్య అవ్వాలని కోరిక ఉంటుంది, భార్యకి అమ్మ అవ్వాలని కోరిక ఉంటుంది. సో మేము ఇప్పుడు మా గురువుతో మీకు పెళ్ళి అయిపోతుంది, పెళ్ళన్న కోరిక తీరుతుంది. సో నెక్స్ట్ తల్లి అవ్వాలి కదా, మేము తల్లి కాలేం కాబట్టి మాకు ఈ పిల్ల వద్దు అని అనాథాశ్రయంలో వదిలేసిన అమ్మాయిని మేము దత్తత తీసుకొని తనకు ఒక మంచి లైఫ్ ఇస్తూ సెకండరీ మేము కూడా అమ్మాయి అయ్యామన్న ఆనందాన్ని పొందుతూ తనని మంచి ప్రయోజకురాలు చేసి తను మంచి జాబర్ చేసి, ఇప్పుడు అనాథాశ్రయంలో ఉంటే ఎవరు తీసుకెళ్తే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో అంటే ఎవరిని నేను అనట్లేదు, పాయింట్అవుట్ చేయట్లేదు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళు దత్తత తీసుకునే వాళ్ళని అయితే మంచి ఫ్యూచర్ అని చెప్పేసి మంచి చదివించి ఉన్నత స్థాయిలో ఉంచాలని చెప్పేసి మంచి థాట్లతోని పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. సో వాళ్ళ ఫీలింగ్ కూడా నేను అమ్మ అయ్యాను, నేను తల్లిని అయ్యాను, ఇతను నా కొడుకు, ఇతను నా బిడ్డ అని చెప్పుకోవడానికైనా బాగుంటుంది. ఆ ఫీలింగ్ ఆ కోరిక నెరవేర్చుకోవడానికి దత్తత తీసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు తన మంచి చెడు తర్వాత తను ఏజ్ మీద పడ్డ కొద్ది తనని చూసుకోవడానికి ఒక పర్సన్ కావాలి కాబట్టి అన్ని తన బిడ్డే తన కొడుకే, నా బిడ్డే నా కొడుకే అనుకుంటా ఉంటాం. అందుకే దత్తత తీసుకుంటాం. అంటే జోగిన్లు కూడా దత్తత తీసుకుంటారా పిల్లల్ని? అవును, జోగినిస్ కూడా దత్తత తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళకి మంచి గ్రాండ్గా పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత రాకపోకలు అల్లుడే కానీ తర్వాత కోడలే కానీ మంచి ఉన్నారు చాలా మంది. వాళ్ళకంటూ స్పెషల్గా ఒక ఇల్లు ఒక ఫ్లాట్ రాసి ఇచ్చేసి వాళ్ళని అందులో బ్రతకమని జీవనోపాధి కలిగించుకొని వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు ఫీజులు ఇట్లా చాలా ఉంటాయి. అంటే శిష్యులే కాకుండా పిల్లల్ని కూడా దత్తత తీసుకుంటాం. సో మీ ఇప్పటి వరకు మీ లైఫ్ స్టోరీ విన్నారు కదా, సో వాళ్ళకి మీరు చెప్పే చివరి మాట ఏంటో చెప్తారా? చివరి మాట ఏంటంటే, ఇప్పుడు నా స్టోరీ ఇప్పుడు అంతా వినే ఉంటారు ప్రజలకు నేను చెప్పేది ఏంటి అని అంటే ఒకటే, జోగినీస్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ శివసత్తులకు కానీ విలువ ఇవ్వండి, వాళ్ళకి కావాల్సినవి సొసైటీ పట్ల అందజేయండి. తర్వాత ఎండోమెంట్ పట్ల మా పట్ల కొంచెం దృష్టి మళ్లించి మాకేం కావాలో అది చేపిస్తే అంతే చాలు. మమ్మల్ని గౌరవించకపోయినా పర్లేదు కానీ కించపరచకండి. మా పట్ల భక్తి భావాలతో ఉంటే మా యొక్క దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి. జోగిన్ల గురించి, జోగిన్ల వ్యవస్థ గురించి, అలాగే మీ జీవితం గురించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.